Mm. Mm. Hello? Mm. Yeah. Yeah, చెప్పండి. Yeah, go ahead, Andy. Oh, okay. So basically, I was really strict about it, and from the last 12 days, I see a difference of like almost like that's not the parameter as such, but weight wise, almost like 3 to 3.5 kgs, and I feel a bit light, feeling definitely better. But yeah, long way to go. But I have a few questions, Andy, for you, like because of food and everything regarding food. But yeah, like I can ask them at last. If you want to know anything else or if you have questions, Yeah, no, no, అడగండి uh, పర్లేదు. I mean, the call is meant for that. ఓకే థ్యాంక్స్ అండి. సో క్వశ్చన్ ఏంటంటే గిన నార్మల్లీ ఎలా ఇప్పుడు ఇలా ప్రోటీన్ తీసుకుంటాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ మరి ప్రోటీన్ ఉంటుంది లైక్ గ్రీన్స్ బేసిక్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ లైక్ బ్రంచ్ నాట్ లైక్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అండ్ ఈవినింంగ్ లైక్ అరౌండ్ 5 o'clock ఆర్ 6 o'clock ఆ టైమ్ వీ టేక్ లైక్ డిన్నర్ ప్రోటీన్ అండ్ గ్రీన్స్ అగైన్ రైట్ బేసిక్ అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఈ ఫుడ్ ఎలా అవుతుందంటే అంటే చాలా హెల్తీ చాలా గుడ్ నాకు హెవీ అయిపోతుంది యాక్చువల్లీ నేను ఇంత అంటే నేను యా ఐఎమ్ ఓవర్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్ బికాస్ ఐ ఏట్ ఎట్ రైట్ రాంగ్ టైమ్స్ అండ్ ఇన్ లైఫ్ ఫర్ ఇయర్స్ దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ లైక్ ఐ ఈట్ ఎ లాట్ బట్ ఏమైపోతుందంటే ఇది శివరామ్ గారితో కూడా మాట్లాడాను యాక్చువల్ పోర్షన్స్ తీసుకుంటుంటే నేను అంత ప్రోటీన్ అంత గ్రీన్స్ తీసుకుంటా ఉంటే లైక్ ఐ ఫీల్ ఎ లాట్ హెవీ కెన్ ఐ రెడ్యూస్ ద పోర్షన్స్ ఫస్ట్ పాయింట్ అంటే మేబీ అంటే ఇప్పుడు శివరామ్ గారు చెప్పారు అంటే ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్నాం అనుకోండి పర్ కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకుంటే ఇట్స్ లైక్ 100 grams ఆఫ్ ప్రోటీన్ రైట్ సో మేబీ అట్ ద స్టార్ట్ బికాస్ ఐఎమ్ స్టిల్ ఓవర్ వెయిట్ ఈవెన్ ఇఫ్ ఐ టేక్ లైక్ 30 or 40 grams of protein in solids and maybe take 50 to 60 grams of protein in liquids is that okay so that I can reduce the food portion a little bit so that I don't feel heavy first point. And actually, my program join అవ్వకముందు I was actually looking very seriously on weight reduction and stuff. Then I thought like ఈ ఎగ్ డైట్స్ ఇలాంటివి ఉంటాయి కదండి లైక్ అంటే మార్నింగ్ ఒక 3 eggs తింటాం ఈవినింగ్ ఒక 3 eggs తింటాం విత్ జస్ట్ ఎగ్ వైట్స్ అండ్ నింబు పానీ లైక్ సంథింగ్ లైక్ దాట్ అలా చేద్దాం అనుకుంటాం అండి దెన్ ఐ కేమ్ టు నో అబౌట్ యూ గైస్ త్రూ మామ్ అండ్ ఐఎమ్ లైక్ నో నో దిస్ ఇస్ రియలీ గుడ్ సో లెట్ మీ డూ దిస్ సో ఐ డి నాట్ స్టార్ట్ దట్ క్యాన్ ఐ డూ సంథింగ్ లైక్ దట్ ఫర్ ఎ ఫ్యూ డేస్ in between. Is that good? Is that right for the body? అంటే నీడ్ యువర్ గైడెన్స్ అండి. ఒకటండి ఫుడ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ డైట్లో ఉన్నా కూడా సరే ఏమంటామంటే వీ షుడ్ గో బై అవర్ హంగ్రీ లెవెల్. ఓకే I mean, it's always good if we eat 10% than what we want to eat completely. ఓకే కాన్షియస్గా కూడా. బట్ దట్ షుడ్ బి ఏ కాన్షియస్ చాయిస్. ఓకే ఓకే మీకు మీకు ఓకే మీకు సో అర్థమవుతుంది కదా? యా ఐ గెట్ ఇట్ సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ లైక్ 90% ఫుల్ అనిపించినప్పుడే వీ కెన్ స్టాప్ లైక్ ఇట్స్ లైక్ అ కాన్షియస్ డెసిషన్. ఓకేనా? అండ్ ఇఫ్ యూ ఫీల్ లైక్ ఈటింగ్, యూ డోంట్ నీడ్ టు ఫోర్స్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఓకే ఈటింగ్. ఓకేనా? ఓకే యూ కెన్ రెడ్యూస్ యువర్ పోర్షన్ సైజ్. బట్ యు నో వాట్ హ్యాపెన్స్ if you let us take in a morning meal you are feeling heavy, you don't want to eat, you control or probably you cut down the portion size, and by evening you might want to eat more. ఓకే గాట్ ఇట్ ఓకే Yeah? But I would say pay close attention to your hungriness. And when you are eating, don't look at your phone, don't talk to anyone, just observe your food and relish the food. ఓకే గాట్ ఇట్ Okay? దట్స్ ఎ గుడ్ పాయింట్ ఐ And రియర్లీ డూ you దట్ need యా to you need to chew your food at least 16 times to really relish the food. When ఓకే when you really chew the food, at least the six, that is something, it might sound ridiculous. Chewing the food for 16 times before we gulp. That is when you produce lot of digestive enzymes in your mouth. That is the key for your digestion also. Okay? గాట్ ఇట్ గాట్ ఇట్
I mean, you can chew as many times as you can up till 16 times. Okay. And each meal give at least 20-25 minutes of time. Okay. Yeah. That I'm doing, I think. I'm actually giving it more time, but yeah. Okay. And don't, I mean, it's like one task at a time. Got it. No multitasking while eating food. Got it. Okay. So that's what we say mindful eating. Mhm. సారీ ఫర్ డిస్టర్బెన్స్. Yeah, yeah. నా పాయింట్ కూడా దీంట్లోనే ఉంది. ఎలా అంటే ఇప్పుడు మనము ఎగ్ అవన్నీ తింటాం కదండి ఒకేసారి. నేను అనుకోవటం ఎలా ప్రోటీన్ పౌడర్ కూడా అప్పుడే ఒకేసారి మీల్ అంతా అయిపోవాలి అన్నట్టుంటే హెవీగా అనిపిస్తుంది. లేదండి మీల్ అనేది వీ షుడ్ క్లోజ్ ఇట్ వన్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మీనింగ్ ఏమంటే ఓకేనా, వన్స్ వీ ఈట్ మైండ్ఫుల్ అండ్ స్టమక్ ఫుల్ విత్ రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్, ఓకేనా, we will not have any kind of cravings. ఇప్పుడు మీరు గమనించి ఉంటే ఈవెన్ ఫర్ విష్ణు యూ మైట్ have, I mean, observed, you have seen the difference in your craving. It has come down relatively. Yeah, definitely, Andy. ఇప్పుడు Now, actually, when you before you start, you were probably worried about this aspect. Array, I was eating 3 meals, I was eating snacks. How can I with 2 meals? Now you are asking me, can I eat only 1 meal? I'm not feeling hungry. Yes, right? yeah, that is right. That is right. What does it mean? When you eat right kind of ingredients and right time and maintain that, I mean, intermittent fasting, I mean, in a way, I don't know whether you observed or not, the quantity of the food which you used to before this program and now it has come down by 2/3 the quantity of the food. Yes or no? ఎస్ సార్. Yeah, The definitely. bulkiness, the quantity. Yeah, that is right. Now, what does it mean? Do you think quantity matters here? Now, you are eating less and feeling full. Yeah, Earlier, you are eating full and you are feeling less. Want to eat for every 1 hour or 2 hours. Okay? yeah. Mhm. So, this is the beauty of hormones. Got it. Okay? So, at the same time, you don't need to force yourself to eat as per the meal thing. See, if you want to, I mean, at least within a month time, probably I won't recommend you to skip a meal completely. You eat less as much as you feel. Okay. Cut down the quantity. See, that plus or minus 25% is always fine. Okay. Okay? And I mean, when you eat less, you should never snack. If you are wanting to snack, you are eating less protein. If you are having cravings, you are eating less protein. Okay. Okay? So Got it. if you don't want to eat till the meal time in the second meal, and if you are feeling full, fine, absolutely fine. Okay. But in the afternoon, if you feel like, array, I want to eat something, then దానికి సిగ్నల్ ఏంటంటే మీరు బలవంతంగా తినలేదు అని అర్థం. And something like we are not doing something right. యా That's why we are feeling hungry. ఆర్ ప్రాబ్లీ కొంతమంది ఏం చేస్తారంటే తినడం తగ్గిస్తే ఇంకొద్ది ఫాస్ట్గా తగ్గుతామేమో, ఇంకా బాగా రిజల్ట్స్ వస్తాయేమో అనుకుంటారు. Yeah. దట్స్ నాట్ ట్రూ ఎయిదర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఈటింగ్ రైట్, నాట్ ఈటింగ్ లెస్, ఈటింగ్ మోర్, ఈటింగ్ రైట్. ఇప్పుడు మీరు ప్రోగ్రాంలో కూడా వాట్ వి అర్జ్ యూ ఈస్ టు అబ్జర్వ్ అండ్ పే క్లోజ్ అటెన్షన్ టు వాట్ యూ ఈట్, హౌ యూ ఈట్, వెన్ యూ ఈట్. ఓకే? And how your body is responding. This is the real education, not the number game which you lose as a number weight.
Mm-hmm. మీరు తప్పుగా అనుకోవద్దండి, దట్ ఈస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. Mm-hmm. అది ఎట్లాగూ జరుగుద్ది. Mm-hmm. బట్ దిస్ ఎడ్యుకేషన్, ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ వీ డోంట్ గెట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. Yeah. ఇప్పుడు మీ బాడీ గురించి ఇట్స్ నాట్, ఐ మీన్ ఇప్పుడు మనకున్న ఎడ్యుకేషన్కి దీనికి సంబంధమే లేదు ఇప్పుడు. Mm. అవునండి. అంటే ఇప్పుడు మా Yeah. కమ్యూనిటీ Yeah. డాక్టర్స్కే విషయాలు చాలా మందికి తెలియవు ప్రాక్టికల్గా. Yeah. That is true. ఓకేనా? Mm-hmm. సో ఇది మాకొక్కరికే కూడా తెలియదు. ఇప్పుడు మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్, మాకున్న ఎక్స్పీరియన్స్ మిక్స్ అయింది అనుకోండి, వీ కెన్ కస్టమైజ్ దట్ వై యూ ఫీల్ సో, వాట్స్ హ్యాపెనింగ్. ఇప్పుడు Mm-hmm. మీకు మీ వైఫ్కి కూడా ఈవెన్ దో యూ ఈట్ సేమ్ ఫుడ్, యువర్ బాడీ డోంట్ రెస్పాండ్ ద సేమ్ వే. Yeah. యువర్ జెనెటిక్స్ ఆర్ డిఫరెంట్. Mm-hmm. ద వే యూ chew యువర్ ఫుడ్ ఈస్ డిఫరెంట్. Mm-hmm. ద వే యూ డ్రింక్ వాటర్ ఈస్ డిఫరెంట్. ద sleep timings. Mm-hmm. All these lifestyle things define our DNA over a period of time. Mm-hmm. ఓకేనా? అంతే కదా? Mm-hmm. ఇప్పుడు ఎంత జీన్స్ని షేర్ చేసుకుంటూ మీ పిల్లలకైనా కూడా సరే మీకు సంబంధమే ఉండదు. Yeah. ఓకే. సో దిస్ ఈస్ టు మీ, ఐ మీన్ మనకేమంటే ఇది ఒక్కళ్ళు మనం డీకోడ్ చేసి మనం అర్థం చేసుకోగలిగి నెక్స్ట్ 3-4 నెలల్లో Mm-hmm. ఇట్ స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ స్కిల్ దట్ యూ కెన్ ఎవర్ లెర్న్. డ్రైవింగ్, Mm. కుకింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ అనుకుంటాం కదా. Yeah, that's true. అండ్ టు మీ దిస్ టాప్స్ ఎవ్రీథింగ్. Yeah, this is for us. ఇక్కడ ఇది ఇది ఇప్పుడు నేర్చుకోవడానికి కూడా మనకు వి డోంట్ హ్యావ్ ఎనీ వెన్యూస్ అండి ఇప్పుడు రైట్ నౌ. Mm-hmm. ఇక్కడ కూడా మేము మీకు నేర్పిస్తున్నామని మేము అనుకోవడంలే. Mm. మేమేమంటాం అంటే ఇయర్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు లెర్న్ అంటున్నాం అంతే. ఎందుకంటే Mm. దిస్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ టీచ్. Yeah. బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఐ మీన్ యూ కెన్ స్క్వీజ్ అవర్ ఎక్స్పీరియన్స్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. Mm-hmm. మాకు ఒక పాయింట్కి మించి మేము ఎక్కువ చెప్పినా మేము మీకు ఫోర్స్ చేసినట్లు, బలవంతం చేసినట్లు అనిపిస్తుంది. యూ డోంట్ వాంట్ టు డూ దట్. Mm. అది Yeah. Well, that's totally. And the way Shivaram Garu follows up, that actually gives motivation to me as well to continue doing it. So, but yeah, and I think my main question was around like the way I need to take food, like whenever I feel. I think you have already answered that. యా. And అంటే నేను చెప్పిన ఆన్సర్ ఏమంటే యూ డోంట్ నీడ్ టు బి హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. mhm, క్లోజ్లీ ఫాలో యువర్ హంగ్రీనెస్ అండ్ అకార్డింగ్లీ ఈట్. mhm, ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత, ఒక 1-2 months అయిన తర్వాత, ఈవెన్ వీ విల్ రికమెండ్ యూ సింగిల్ మీల్. mhm, బట్ నో ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ యువర్ బాడీ టు యాక్సెప్ట్ దట్. mhm. ఓకేనా? Okay. Yeah. Yeah, definitely. I think that is right. I was actually thinking of, before knowing about you guys, I was thinking of like doing this diet and everything. I was thinking seriously about like let's get to a single meal. But I think, as you said, directly going to that is not gonna help me. I'm gonna get దట్స్ back లైక్ to having a టేకింగ్ lot ఎ of షార్ట్ కట్. yeah, that is true. యా, ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. Yeah. అంటే ఇవన్నీ ఎందుకంటే కొంతమంది మేము చెప్పినా కూడా వినరు. అంటే ఐ మీన్ అట్లీస్ట్ వీ హ్యావ్ ఎ డిస్కషన్ డైలాగ్ హియర్. Mhm, సో సమ్ పీపుల్ దే డోంట్ ఈవెన్ టెల్ అస్ దట్ దే ఆర్ డూయింగ్ వన్ మీల్. mhm. They want to surprise us. You know what happens? Completely they disappear after a point of time. Yeah. Surprise to ఎందుకంటే them. I mean, body is something we need to respect. Yeah. We can never dictate. Yeah, that is We can true. never force. Mhm, We have to listen, we have to observe, we have to pay attention, and at the end of the day, we have to accept how it is. See, ఈ వెయిట్ మీరు లూజ్ అయ్యే వెయిట్ కూడా ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ లైన్, ఇట్ ఈస్ ఎ సైన్ కర్వ్, సైన్ వేవ్. mhm, mhm, ఎందుకంటే ఈ వెయిట్ దీంట్లో మీ నిద్ర, మీకుండే స్ట్రెస్, మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉండే స్ట్రెస్, దెర్ ఆర్ mhm, సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఎ కంప్రహెన్సివ్ థింగ్. mhm, ఓకేనా? mhm, సో we assume that we lose weight because of one or two things. No. mhm, Initially. But as you progress, ఎందుకంటే బాడీకి రెసిస్టెన్స్ ఉంటుందండి ఏదైనా. mhm, బాడీకి ఫ్యాట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇస్ ట్రెజర్, బాడీస్ ట్రెజర్. mhm.
And if you want to take away that treasure, body don't accept it initially. It tries to fight. Yeah. It tests your patience. సార్ విష్ణు గారిది వచ్చేసి మామూలుగా స్లీప్ సైకిల్ కూడా డిఫరెన్షియేట్ అవుతాం సార్, డిఫర్ అవుతా ఉంది. Hmm. సో నీడ్ టు అడ్జస్ట్ సార్. లేదండి మీకు అంటే అండ్ విష్ణు గారు నేను మీకు చెప్తున్నాను మీ మీ ఏజ్ అండి విష్ణు ఇప్పుడు నేను 41 అండి. నేను ఇది 30 అబోవ్ అడల్ట్స్కి అందరికీ ఐ టెల్ 30 వరకు బాడీ ఎట్లా అంటే ఎట్లున్న హార్మోన్స్ దీనివల్ల కొట్టుకుపోతుంది బాడీ. 30 తర్వాత ద వే వి అఫెక్ట్ సర్కాడియన్ రిథమ్ ద స్లీప్ సైకిల్ ఇట్ ఈట్స్ అవే అవర్ I would say the fundamental level of mitochondria. The damage it does, it is irreversible. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. No, I understand. ఓకేనా? సో నేనేమంటానంటే యూ స్టిక్ టు ఇప్పుడు మీరు అనొచ్చు కొంతమంది ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 2 గంటలు నిద్రపోతారు, 3 గంటలు నిద్రపోతారు. దెర్ ఆర్ పీపుల్ హూ స్లీప్స్ ఫర్ ఓన్లీ 3 hours ఆల్సో, బట్ ద వే దే స్లీప్ దే వుడ్ నెవర్ షేర్ దట్ సీక్రెట్ విత్ యూ. There are some breathing practices to sleep that. And if you want to learn that, you need to give away your 2-3 years of time. Okay. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా? Yeah. Obviously, we cannot do that. We cannot compare. Yeah, that is true. ఓకేనా? బట్ ఇప్పుడు మేము కూడా మీరు నేర్చుకుంటాం అనుకుంటే ఆ స్లీప్ అవర్స్ని తగ్గించుకుంటూ రావాలంటే మిగతా వాటిని ఎలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలనేది ఐ కెన్ టెల్ యూ, బట్ ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. Yeah, that is true. దానికి కూడా బేసిస్ ఏం తెలిసిన ముందర ఈ స్లీప్ సైకిల్ ఫిక్స్ చేయాలి. అండ్ ఆ స్లీప్ సైకిల్ అంటే దాని గారు ఏంటంటే స్లీపింగ్ అట్ ద సేమ్ టైం, వేకింగ్ అప్ అట్ ద సేమ్ టైం. Okay. And it's not, is it okay if it is a bit late? I mean, normally because I work in the night, so maybe like daily I'm sleeping at 1 a.m. but waking up at like 7:30, 8 a.m. I'll tell you the difference. ఇప్పుడు మనము సన్సెట్ టైం ఉంటుంది. సపోజ్ ఇండియాలో సన్సెట్ టైము అరౌండ్ 6 PM. సన్సెట్ అయిన 4 hours-కి 10 to 2 o'clock అనమాట, 11, 12, 1 ఈ 3 hours ఉంది కదా, ఈ 3 hours అండ్ ఆఫ్టర్ సన్సెట్ 4 hours తర్వాత లివర్ క్లెన్జింగ్ అనేది, లివర్ సెల్ఫ్ రిపేరింగ్ అనేది జరుగుతుంది. ఓకే. అది జరగాల అంటే యూ షుడ్ బి ఇన్ డీప్ స్లీప్. ఓకే. ఓకేనా? ఎస్పెషలీ అట్లీస్ట్ 11 to 1 అనేది డీప్ స్లీప్లో ఉండాలి. 11 to 2 నైట్ 11 to 2 అంటే 11 to 2 మీరు డీప్లో ఉండాలంటే 10కి రిటైర్ అయితే తప్పితే మీరు డీప్ స్లీప్లో పోవడానికి 1.5 hour టైం పడుతుంది. ఆ డీప్ స్లీప్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాతనే లివర్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది, లేకపోతే లివర్ ఇట్ డజంట్ క్లెన్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు 3 గంటల్లో జరగాల్సిన క్లెన్సింగ్ మీకు డీప్ స్లీప్ 1 hour ఉండింది అనుకోండి, ఏమైతుంది? లివర్లో టాక్సిన్స్ అనేటివి పేరుకుపోతూ వస్తాయి నిదానంగా. ఇది ఓవర్ నైట్ డ్యామేజ్ కాదు బాడీకి. మీకు ఇమీడియట్గా ఏం జరిగిపోదు లేట్గా పడుకున్నంత మాత్రాన, బట్ ఆ ఎఫెక్ట్ ఒక్కొక్క 4-5 years తర్వాత యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ దట్ ఫ్యాటిగ్నెస్ విచ్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ హార్డ్ టు రివర్స్. ఇప్పుడు ఇది మీకు తెలుసు, దెర్ ఈస్ వన్ ఆర్గాన్ విచ్ ఈస్ వెరీ టఫ్ టు, అదేమంటారు, ఈవెన్ ట్రాన్స్ప్లాంట్, దట్ ఈస్ లివర్, నాట్ ఈవెన్ హార్ట్. మీకు తెలుసా విషయం? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 0.01% సర్వైవల్ కూడా ఉండదు చాలా వరకు. ఓకేనా? సో ఐ వుడ్ సే లివర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ అవర్ బాడీ విచ్ నాట్ మెనీ రియలైజ్. సో ఇప్పుడు దాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేసేది మనం విషం తిన్నా కూడా ఆ విషాన్ని
బయటికి పంపించేంత శక్తి లివర్కి ఉంటుంది చాలా వరకు. అంటే విషయం అంటే మనకు ఇప్పుడు తినే చాలా కెమికల్స్, టాక్సిన్స్ అన్నీ. బట్ నిద్రే లేదనుకోండి, దట్ ఈస్ ఫుడ్ టు లివర్, మేజర్ ఫుడ్ లాగా అది. ఇప్పుడు అదే లేదనుకోండి, ఇట్ కెనాట్ రిపేర్ ఇట్ సెల్ఫ్. సో మీరు ఏమైనా కానివ్వండి, ఇట్ కెన్ బి ఎనీథింగ్, ట్రై టు బ్రింగ్ దట్ సర్కాడియన్ రిథమ్ ఓకే, గాడ్. 10 to 4 at least. Just if you keep sleeping and waking up at the same time, మీ డీప్ స్లీప్ 3 ఏళ్లలో 4 ఏళ్లలో క్వాంటిటీ ఆఫ్ ద డీప్ స్లీప్ పెరుగుతూ వస్తుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ టేక్స్ టైం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల ప్రోగ్రామింగ్ రివర్స్ చేయడం, విచ్ డజంట్ హ్యాపెన్ ఇన్ ఎ మంత్ ఆర్ ఎన్ ఇయర్ ఆల్సో. ఓకేనా? సో అదొక్కటి మాత్రం మీకు మీకు ఇప్పుడు కాదు, మీకు 10 years తర్వాత మీకు మీరు డీప్ థ్యాంక్ యూ చెప్పుకునే విషయం ఏదైనా ఉంటుందంటే దీనికి చెప్పుకుంటారు మీరు. నథింగ్ ఎల్స్. ఓకే. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ కెరియర్, ఇట్స్ ఏదైనా మన బాడీ ఉంటేనే కదా. అంతే కదా, మనం ఉండాలి కదా. ఓకేనా? Yeah. ఇప్పుడు ఇఫ్ వీఆర్ నాట్ కంఫర్టబుల్, ఎవ్రీథింగ్ గోస్ ఫర్ ఎ టాస్, రైట్? Yeah. ఐ మీన్ ఇఫ్ దెర్ ఈస్ హెల్త్ ఛాలెంజ్, అది తప్పితే ఇంక వేరేదేం ఆలోచించలేము కదా కొన్ని రోజుల పాటు. Yeah. That's true. సో మేము ఇప్పుడు మీకు వీఆర్ ఇవి కొన్ని మాకు కూడా ఏంటంటే ఇప్పటివరకు మేము టచ్డ్ more than 4 lakh plus clients లాస్ట్ 6-7 yearsలో. వీఆర్ బిల్డింగ్ సమ్ ప్యాటర్న్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసినప్పుడు ఇప్పుడు మేము ఆల్రెడీ మీకు శ్రీరామ్ కూడా చెప్పింటారు, ఇండియాలో వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ రిచువల్స్ ఇవన్నీ కూడా పీపుల్కి ఒక కమ్యూనిటీ లాగా. ఓకే, వెయిట్ లాస్ వీటికన్నా కూడా మోర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గెటింగ్ పీపుల్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ గుడ్ రిచువల్స్ ఆన్ ఎ డే టు డే బేసిస్ gives in the edge in the long run. మీరు ఇది అవుతారు, ఇక్కడ తగ్గుతారు వెయిట్, మళ్ళీ ఈ ఎన్విరాన్మెంట్లో లేకపోతే ఏమవుతుంది? Yeah. మళ్ళీ if we go It is back to our old ways. very easy to go back to the old things, right? Yeah. సో మేము ఏం చేసామంటే దానికి ఒక ప్రోగ్రామ్ని ఆల్రెడీ స్టార్ట్ చేసాం 3-4 months నుంచి. సో వన్స్ యు ఆర్ డన్ విత్ దిస్, ప్రాబ్లీ ఇప్పుడు మీరు 1 month అయిన వాళ్ళు కానీ మీరు యుఎస్ టైమ్ జోన్లో ఉన్నారు, వీఆర్ వర్కింగ్ అవుట్ ద టెక్నికాలిటీస్ టు రన్ దట్ కాల్ ఇన్ ద యుఎస్ 3 time zonesలో. ప్రాబ్లీ నెక్స్ట్ 1 or 2 months విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకేనా? సో విచ్ కీప్స్ పీపుల్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ రొటీన్, స్లీపింగ్ అట్ ద సేమ్ టైమ్, వేకింగ్ అప్ అట్ ద సేమ్ టైమ్, స్లోలీ అడ్జస్టింగ్ ద లైఫ్. మీకు తెలుసు యుఎస్లో కన్నా ఇండియాలో టైమింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి, అవునా? Yeah. మీరు ఇప్పుడు మీ ఇండియన్ కౌంటర్ పార్ట్స్ చూస్తే తెలిసిపోద్ది. Yeah. ఓకేనా? Nights. Yeah. That's true. వీఆర్ టెలింగ్ పీపుల్, ఎందుకంటే వాట్ పాయింట్ తర్వాత నథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకేనా? ఎందుకంటే మన బాడీలో ఫస్ట్ డ్యామేజ్ ఇంటెస్టైన్స్ అంటే డైజెస్టివ్ సిస్టంలో జరుగుతుంది. ఆ డైజెస్టివ్ సిస్టంలో జరిగే డ్యామేజ్ని కరెక్ట్ చేయాల్సింది లివర్. అదే డ్యామేజ్ అయిన తర్వాత ఇది కూడా డ్యామేజ్ అయింది అనుకోండి, ఇంక అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు వచ్చే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఓవర్ఫ్లో అవుతున్నట్టువే. ఇఫ్ వాట్ ఎవర్ లివర్ కెనాట్ ఫిల్టర్, అర్థమైందా? Yeah. ఇట్ గెట్స్ ఇన్ టు అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ద బాడీ. Yeah. అది ఓకేనండి. అండ్ లక్ష్మీనా అది లక్ష్మి మా అమ్మగారండి. మదర్. ఓకే. మా అమ్మగారు జస్ట్ అంటే ఆదిలక్ష్మి గారు ఉన్నారా? మేబీ దీక్షిత, యా నందిని అండి, అది పాప. నందిని. చెప్పండి నందిని. హాయ్ సార్. హాయ్ అండి. యాక్చువల్లీ నేను 2 years బ్యాక్ శివ సార్తోనే మేము డైట్ చేసింటిమి. అప్పుడు నేను బాగానే 80 kgs ఉన్నదాన్ని 71కి వచ్చాను. కానీ మళ్ళీ మెయింటెనెన్స్ డైట్ లేదు, ఇంకా నెక్స్ట్ వదిలేస్తున్నాను. అది మళ్ళీ అంటే 1 year పట్టిందండి మళ్ళీ నేను 80కి రావాలంటే. 1 year పైనే పట్టింది.
బాడీ చాలా టైం ఇచ్చింది మీకు. మామూలుగా అయితే ఇంకే డైట్ చేసినా కొంచెం తగ్గితే వెంటనే వెంటనే 1 మంత్‌కే వచ్చేసేదాన్ని. హ్మ్. ఆ డిఫరెన్స్ అయితే ఇక్కడ ఉండే. ఇంకా ఇప్పుడు మళ్ళీ 81కొచ్చాను. 81 నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసి 24 డేస్ అయింది. హ్మ్. ఇప్పుడు 83.75కొచ్చాను. 83 73? సారీ 78 పాయింట్. ఓకే. ఓకే. ఆహ్, నేను అంతకుముందు డైట్‌లో కోకోనట్ ఆయిలే వాడేదాన్ని అండి. హ్మ్. ఘీ చాలా తక్కువ. హ్మ్. అప్పుడు నేను చాలా ఫాస్ట్‌గా తగ్గిపోయినానేమో అనిపిస్తది. హ్మ్. ఇప్పుడంతా ఓన్లీ నేను బటర్‌తోనే అట్లా చేసుకుంటున్నా. కదండి. ఇది ఏమంటే మీరు సెకండ్ టైమ్ చేస్తున్నారు. బాడీకి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ మెమరీ. ఇట్ డజంట్ వాంట్ టు లూజ్ ఫ్యాట్ ఈజీలీ. హ్మ్. బాడీ అప్పుడైతే ఎట్లా 4 కేజెస్ 1 మంత్‌లోనే కాదండి. అదే చెప్పాను. తగ్గిపోయింది. బాడీకి ఫ్యాట్ అనేది ట్రెజర్ లాగా. హుహు. ఫస్ట్ టైమ్ తగ్గిపోయినప్పుడు సెకండ్ టైమ్ అంత ఈజీగా తగ్గనిస్తానా అంటుంది అంతే. హుహు. ఇట్ ఫైట్స్ బ్యాక్. ఓహ్! అందుకే మనం ఏమంటామంటే అలవాట్లోకి వచ్చేసినాం అనుకోండి మళ్ళీ ఇట్స్ గాన్. మళ్ళీ పెరగం. హుహు. ఇప్పుడు మళ్ళీ అయితే బ్రేక్ తీసుకొని థర్డ్ టైమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం 1 ఇయర్ తర్వాత. హ్మ్. ఇట్ ఈస్ లిటిల్ హార్డర్. ఓకే. ఎందుకంటే ఐ మీన్ చెప్తాం కదా! బాడీ కూడా ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా! మనకొచ్చినట్లే. అంటే ఇది ఇప్పుడు నాకు రియల్‌గా ఫ్యాట్ ఉందేమో అని నా డౌట్ అండి. ఎందుకంటే అప్పుడేమన్నా వాటర్ అలా ఇలా ఉండి లేదు. ఎళ్ళిపోయిందా? అట్లేం కాదు. అట్లేం కాదు. అందుకే మీరు హుహు. బాడీ ఫ్యాట్, మజిల్ ఇవన్నీ కూడా మెజర్ చేసుకొని ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు మీరు అడిగారు. మేము ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాం. మీరు అడగకముందే నేను చెప్తున్నా. ఇంతకుముందే చెప్పాను నేను. బాడీ అంత ఈజీగా ఫ్యాట్‌ని లూజ్ కావడానికి ఇష్టపడదు. సీ హ్మ్. బాడీకి ఈజియెస్ట్ థింగ్స్ ఏమంటే లూజింగ్ మజిల్, గెయినింగ్ ఫ్యాట్ ఆర్ ద ఈజియెస్ట్ థింగ్స్. హ్మ్. టఫెస్ట్ ఇంతకుముందు విష్ణు గారు అడిగినట్లే నాకు గూడా ఈసారి బాగా అంటే ఆఫ్టర్‌నూను హ్మ్, ప్లేట్ నీట్‌గా పెట్టుకుంటా అండి. ప్రోటీన్ పౌడర్‌తో అంతా నీట్‌గా ఉంటుంది. నైట్ అయ్యే లోపల అసలకి ఆకలవ్వదు. అయ్యో! ఒక ఆమ్లెట్ తినేసి కామ్‌గా ఉందామా అన్నట్టు ఉంటుంది. హ్మ్. అప్పుడు మళ్ళీ ఒక్కరోజు కీరా, నట్సు ఇంకా కాదండి. ఎల్లవు. ఒక్కరోజు అట్లా చేసినా మళ్ళీ మరుసటి రోజు పొద్దునకి మీకు ఆకలి ఉంటుంది బాగా. ఆ ఒక్క పూటే తేడా ఉంటుంది అంతే. అప్పుడు తక్కువగానే తినండి పర్లేదు. అప్పుడు ఒట్టి ప్రోటీన్ పౌడర్ ఒక్కటి తాగేసి కామ్‌గా వద్దండి ఉండిపోవచ్చా? దాంట్లో. కొద్దిగా ఫుడ్, కొద్దిగా ప్రోటీన్ ఈక్వల్ అమౌంట్‌లో తీసుకొని క్లోజ్ చేసుకోండి. ఓకే. హ్మ్. ఎందుకంటే మీకు ఇనిషియల్‌గా స్టూల్ మూవ్‌మెంట్, బౌల్ మూవ్‌మెంట్ ఫ్రీగా ఉండాలంటే కొంత క్వాంటిటీ కూడా కావాలి. గ్రావిటీ కావాలి స్టూల్ మూవ్‌మెంట్‌కి. హ్మ్. మరీ తక్కువ ఉండిందనుకోండి, మరుసటి రోజు స్టూల్స్ కాకుండా బాడీ ఆ వెయిట్ కోసం వెయిట్ చేస్తది. ఎందుకంటే అలవాటయిపోయింది కదా మూవ్‌మెంటు. హ్మ్. అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ ఉండేది స్టార్టింగ్‌లో. తర్వాత శివ సార్ చెప్పారనమాట. జీరా వాటరు మిడిల్‌లో బాగా తీసుకోమని. అప్పటి నుంచి ఇప్పుడు కొంచెం బావుంది. అదే. మీకు అంటే తక్కువ క్వాంటిటీ ఇనిషియల్‌గా చాలా తొందరగా తక్కువ క్వాంటిటీ చేస్తే స్టూల్ మూవ్‌మెంట్ కొద్దిగా టఫ్ అయితది. హ్మ్. ఇప్పుడు ఫ్రోజన్ చికెన్ నగ్గెట్స్ అలా ఉంటాయి గదండీ! అవి తినొచ్చా? ఇప్పుడు అక్కడ యూఎస్‌లో ఎస్పెషల్లీ యూ హావ్ ప్యాకెటెడ్ ఫుడ్ చాలా వరకు. ఫ్రోజన్ ఇవన్నీ కూడా. హ్మ్. అంటే అందరికి మేము రికమెండ్ చేసేది ఏమంటే ఇఫ్ ఎట్ ఆల్ యూ చూజ్ ఫ్రోజన్ ఫుడ్, గో టు ద న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్. ఓకే. సమ్ ఫుడ్ ఐటెమ్ హ్యాస్ మోర్ దెన్ 5% ఆఫ్ కార్బ్స్. ఓహ్! దట్స్ నాట్ అలౌడ్ ఇన్ ద డైట్. ఎందుకు అంటే 5% కన్నా అంటే ఇప్పుడు 100 గ్రామ్స్‌లో 5 గ్రామ్స్ కన్నా ఎక్కువ కార్బ్స్ ఉన్నటివి మీరు వాడారనుకోండి. హ్మ్. యువర్ బాడీ స్టార్ట్స్ ప్రొడ్యూసింగ్ ఇన్సులిన్ అండ్ యువర్ బాడీ స్టార్ట్స్ స్టోరింగ్ ఫ్యాట్. ఓకే. దట్ ఈస్ ఓన్లీ రీజన్ వి ఎక్స్‌క్లూడ్ సర్టెన్ ఫుడ్ ఐటెమ్స్. హుహు. ఓకేనా? సో, మీరు హ్మ్. చీజ్ కొన్నా, బటర్ కొన్నా, ప్యాకెటెడ్ ఫుడ్ ఏదైనా ఇఫ్ ఇట్ కంటైన్స్ లెస్ థాన్ 5 గ్రామ్స్ గో అహెడ్ అదర్‌వైజ్ డోంట్. ఓకే అండి. ఇవి లిటిల్ కాలీఫ్లవర్స్ ఉంటాయి స్ప్రౌట్స్. హ్మ్. అవి అవి తీసుకోవచ్చు. తీసుకోవచ్చా అండి? తీసుకోవచ్చు. ఓకే. అదైతే వెజ్ అప్పుడు నాకు బాగా ఫుల్‌ఫిల్‌గా ఉంటది. అది తింటే లేదు మీకు అన్నట్టుంటది. అలాంటి క్వాంటిటీస్ కోసమే మీరు వెజ్జీస్ కావాలంటే ఒక కప్పు ప్రతి మీల్‌లో హ్మ్. ఇప్పుడు మనం చికెన్ అట్లాంటివి అంటే ఆ సైజ్ ఎంత ఉంటదో అంత వెజిటబుల్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. హ్మ్. కానీ నేనేమంటే ఐ డోంట్ రికమెండ్ రా వెజిటబుల్స్. యాహ్! ఓకేనా?
నేనేమంటా అంటే అట్లా రా వెజిటేబుల్స్ అనుకున్నా వాటిని స్టీమ్ చేసి లైట్గా ఉప్పు కారం చల్లుకొని తినండి. స్టీమ్ అట్లీస్ట్ ఓకే. స్టీమ్ విత్ తినండి. ఆ! ఎందుకంటే ఇది రా వెజిటబుల్స్లోనండి చాలా వరకు మన గట్ కంటామినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. హుహు. అన్వాంటెడ్ థింగ్స్ వచ్చేస్తాయి. స్టీమ్లో అవన్నీ చచ్చిపోతాయి. ఓకే. అండ్ ఆ! అట్లీస్ట్ మేము ఫైండ్ అవుట్ చేసిన డిఫరెన్స్. ఆహాహా! డైజెషన్ కూడా సింపుల్గా ఉంటుంది. ఓకే. సో, టాబ్లెట్స్ పైన పర్ డేకి 1 అని ఉంటుంది సార్ కొన్ని. యా అది 1 అనేదండి. ఇప్పుడు మీరు అవి చూస్తే నార్మల్ ఇప్పుడు మన డైట్ కాకుండా నార్మల్ డే టు డే లైఫ్ ఉంటుంది కదా, హుహు. ఆ రికమెండేషన్ అనమాట అది. నేను వినడం ఎలా అంటే ఇది విటమిన్ డి అలా తీసుకోకూడదు. ఏదో ప్రాబ్లమ్ అయితదంటే నేను డైలీ 2 తీసుకుంటాను గదా! అది డౌట్. అంటే కదండి వైటమిన్ డి అనేది మీకు ఎంత ఉందనే దానిని బట్టి ఆధారపడుతుంది. అది నాకు మీరు బయట ఎప్పుడు చెక్ చేపించుకున్నా నాకు బయట తక్కువే ఉంటుందండి. కాదు, బయట కొనే వాటిల్లో వారానికి ఒకటి 65,000 అయ్యూ వేసుకోమంటారు. హ్మ్. అవును. మనది ఇక్కడ ఉండేది 4,000 పర్ డే. అంటే ఒక టాబ్లెట్లో 2,000 ఉంటుంది, 1800. ఓకే. ఐ డోంట్ నో యుఎస్లో ఎంత ఉంటుందో డోసేజ్. శివరాం చూడండి ఒకసారి. 18 చెప్పారు. మీరు చూసినప్పుడు చెప్పొచ్చండి. సో అది పర్మిసిబుల్, యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే అండి. ఓకేనా. బట్ అక్కడ డోసేజ్ కూడా దేనికంటే అన్నీ బాగా ఉన్న హెల్తీ ఇండివిజువల్కి ఆ సప్లిమెంట్ డోసేజ్. హుహుహు. ఇప్పుడు మనము వెయిట్‌ని లూజ్ కావాలనుకుంటున్నాం. కొన్ని ఐటెమ్స్‌ని తినడం లేదు కదా మనం. హ్మ్. ఫ్రూట్స్ తినడం లేదు. ఓకేనా. యెస్. అవునండి. కొన్ని గ్రెయిన్స్ హ్మ్. తినడం లేదు. అక్కడ వైటమిన్స్, మినరల్స్ మిస్ అవుతున్నాం కదా మనం. హ్మ్. ఆటిల్ని ఇక్కడ మనం యాడ్ చేసుకుంటాం. హ్మ్. అది ఓకే కూడా అండి. సో నాకు కూడా అదే సేమ్ క్వశ్చన్ ఉండే అదే అండి. టాబ్లెట్స్ గురించి బికాస్ ఇవి ఫుడ్ గ్రేడ్ సప్లిమెంట్స్ అండి. ఇది ఎట్లా అంటే సపోజ్ యూ బై ఎ బిస్కెట్ అనుకోండి, హుహు. ప్యాకెట్ అనుకోండి, లేదా బ్రెడ్ ప్యాకెట్ అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు మాకు హ్మ్. ఇండియాలో వచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏ రిజిస్ట్రేషన్ అంటారు, ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ అని. అంటే కాకపోతే ఒక ముందు జాగ్రత్తగా వాళ్ళు వాలంటరీగా పెడతారు అది. ఓకేనా. ఓకే. హ్మ్. ఇది మనము ఒకటి ఎక్కువ తక్కువ వల్ల పెద్ద ఇదేమి ఉండదు. బట్ అట్లని మేమెందుకు ఎక్కువ తక్కువ చెప్పమంటే మన బాడీకి ఎక్కువ ఇచ్చినా అది కాదు, తక్కువ ఇచ్చినా కాదు. వి నీడ్ టు ఫైండ్ దట్ ఆప్టిమమ్ లెవెల్. సరే, హౌ డు వి నో దట్ ఆప్టిమమ్ లెవెల్? దట్స్ వాట్ వి అబ్జర్వ్. మీరు మీ మీ మీల్ ప్లేట్స్, మీరు తీసుకునే సప్లిమెంట్స్, మీ ఫీలింగ్, మీ క్వశ్చన్స్ అన్నీ చూసి ఈవెన్ వి అడ్జస్ట్ ద సప్లిమెంట్ డోసేజ్. హ్మ్. ఓకేనండి. ఓకే అండి. సో ఐ మీన్ ఎక్కువ ఇచ్చినానో తక్కువ ఇచ్చినానో ఇంత కావాలో అంత కావాలంతే. ఓకే. హ్మ్. సో బేసికలీ దయానంద్ గారు జస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఐ థింక్ వాట్ దీక్షిత దీక్షిత మామ్ వాస్ సేయింగ్ రైట్. సో అంటే ఫర్ మీ ఐఎమ్ ఆన్ ఏ డిఫరెంట్ tangent because I'm really overweight, almost obese, so I need to reduce the weight and everything. So but what you are saying is like this should become like a life habit forever, like యా. eating like this. కానీ వన్స్ యూ కమ్ డౌన్ టు నార్మల్ వెయిట్ విష్ణు, Mhm. ద డెఫిషియన్సీ గ్యాప్ కమ్స్ డౌన్. ఇంత Okay. డోసేజ్లో మీకు రెగ్యులర్ దీంట్లో సప్లిమెంట్స్ అవసరం ఉండదు. Mhm. సపోజ్ ఇప్పుడు మీరు వాడేటి 100% అనుకోండి, Mhm. మీకు అంత నార్మల్సీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే అసలు ఈ డెఫిషియన్సీతోనే కదా మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. Yeah. అంటే ఓన్లీ Mhm. సప్లిమెంట్ అయినా న్యూట్రిషన్ అనే చెప్పట్లా, అన్ని Mhm. ఫ్యాక్టర్స్ ఉన్నాయి. స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. Mhm. బట్ 60% ఇట్ ఈస్ ఫుడ్ ఇంబ్యాలెన్స్ అనమాట. Mhm. ఓకేనా. ఇప్పుడు ఆ డెఫిషియన్సీతో ఇక్కడ వరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కూడా మనము ఇప్పుడు మీకే తెలుసు, మన గ్రాండ్ ఫాదర్స్కి ఉన్నంత ఫుడ్ పొటెన్సీ మనకు ఫాదర్స్కి లేదు. Mhm. ఒప్పుకుంటారా? Yeah, that's true. ఫాదర్స్కి ఉన్నంత ఫుడ్ పొటెన్సీ మనకు లేదు. Mhm.
ఇప్పుడు మన తర్వాత పిల్లలు మనకున్నంత ఫస్ట్ 20 ఇయర్స్లో మనం తిన్నంత క్వాలిటీ ఫుడ్ అని వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ 20 ఇయర్స్లో తినగలుగుతున్నారా? ఖచ్చితంగా తినలేకపోతున్నారు. చెప్పొచ్చు కదా. యా ఇప్పుడు ఒక 40 ఇయర్స్ బ్యాక్ ఒక ఎగ్లో 12 to 15 గ్రామ్స్ ప్రోటీన్ ఉండేది. ఇప్పుడు ఎగ్లో 4 గ్రామ్స్ ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? గుడ్డు గుడ్డుగానే ఉంది సైజు. యా గుడ్డులో ఉండాల్సినట్టు లేదు. మనం ఏమనుకుంటాము, ఆ గుడ్లు 4 గుడ్లు తినే లోపల కడుపు నిండిపోతుంది. కానీ మన బాడీకి కావాల్సిన, ఇప్పుడు మేము మీకు సప్లిమెంట్ లేకుండా మీ బాడీ వెయిట్కి ఒక రోజుటికి ఆల్మోస్ట్ 20 ఎగ్స్ తినాలండి. తినగలరా మీరు? లేదు లేదు 4 తినడానికి అవ్వట్లేదు. ఒక్కరోజు తినగలరు, ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేసి. రెండో రోజు వామిటింగ్ వచ్చేస్తుంది, నాసియా వచ్చేస్తుంది. మేము ఈ ప్రోగ్రామ్ ఎట్లా డిజైన్ చేసామంటే ఫుడ్ సప్లిమెంట్స్ మనం దీని ఒక 3-4 మంత్స్ చేయగలగాలి, ఎంజాయ్ చేస్తూ చేయగలగాలి. ఆ ఆ సింక్రనైజేషన్ కోసం మేము అడ్జస్ట్ చేస్తూ వస్తాం. ఇప్పుడు చాలా మంది ఏమంటే సప్లిమెంట్స్ ఎందుకండి, మా ఫుడ్లో చేయొచ్చు కదా. ఫుడ్లో చేసే పని అయితే ఆ వెయిట్ ఎందుకు గెయిన్ అవుతారో అది మా క్వశ్చన్. ఫుడ్లోనే జరిగిపోయే పని అయితే మనం వెయిట్ గెయిన్ కాకూడదు కదా. యా దట్ ఇస్ ట్రూ. ఓకేనా? Yeah. ఈ సప్లిమెంట్స్ కూడా వి హావ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మెనీ బ్రాండ్స్ అక్రాస్ ద గ్లోబ్, 40 కంట్రీస్ మాకున్న క్లయింట్స్. దెర్ ఇస్ నథింగ్ విచ్ కమ్ ఈవెన్ క్లోజర్ టు న్యూట్రలైట్ అనమాట. ఓకేనా? సో మాకు కూడా ఏంటి అంటే ఇట్స్ లైక్ టైం టెస్టెడ్. ఇప్పుడు మేము ఒక్క కొత్త సప్లిమెంట్ మీరు ఏదన్నా అడిగి ఇది వాడచ్చా అని మేము మీకు చెప్పాలంటే కూడా మాట వస్తుకు చెప్పకూడదు. మేము ఏది కూడా మేము చెప్పం కూడా. అట్లీస్ట్ వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ 18 months. ఇప్పుడు నా మటుకు నాకు అనుకోండి, నేను ఐఎమ్ బీన్ యూజింగ్ దెమ్ ఫర్ మోర్ దెన్ 12-13 years. ఓకేనా? సో అవర్ ఎంటైర్ కోచింగ్ ఫ్రాటర్నిటీ ఈజ్ సో కాన్ఫిడెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు తినే ఫుడ్ మేము కంట్రోల్ చేయలేము, మీరు కంట్రోల్ చేయలేరు. ఏదన్నా ప్రోగ్రాంలో ఒకటి కాన్స్టెంట్ థింగ్ ఉండాలి కదా. ఇదే సప్లిమెంట్స్ అండి. అంటే కాన్సెప్ట్. ఏమండి? ఇది ప్రోటీన్ పౌడర్ కూడా అండి. మా ఫ్రెండ్ వేరే ఆవిడ తీసుకున్నది సేమ్, అంటే కంపెనీ వేరు, ప్లాంట్ బేస్డే ఆర్గానికే. కానీ 1 kg $40కే ఉండే ప్రైస్. మనది 500 grams ఉంటుంది ఇక్కడ. నాకు అది 43 ఎంతో పడుతుంది అనుకుంటా. Yes అండి. అంటే ఏమి డిఫరెన్స్ అని అంటే Difference నేను ఏంటంటే- రెండు ఒకటే పక్కన పెట్టి చూసాను అనమాట. ఏమేమి దీంట్లో ఉంది దాంట్లో లేదని. ఆల్మోస్ట్ అంతా సేమ్. కాదు, మీరు దాంట్లో చూడాల్సింది ఏంటంటే ఒకటి ఆ ప్రోటీన్స్లో కార్బ్స్ పర్సంటేజ్ ఎంత, ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత, ప్లస్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ 9 essential అమైనో యాసిడ్స్. ఓకేనా? ఇది మీకు అమైనో యాసిడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ అమైనో యాసిడ్స్ 9 ఉన్నప్పుడే మీరు తినే ప్రోటీన్ 100% మీకు అబ్జర్వ్ అవుతుంది బాడీకి. ఇట్స్ నాట్ హౌ మచ్ ఈస్ దేర్ ఆన్ ద ప్రోటీన్ లేబుల్, it's how much your body can absorb. If your body has to absorb the same amount, it should contain all the 9 essential amino acids, which only mother's milk contains. మనం ఎందుకు మదర్ మిల్క్ బేబీకి 1 year అయినా ఖచ్చితంగా ఉండాలనుకుంటామంటే ఓన్లీ మదర్ మిల్క్లోనే 9 essential amino acids ఉంటాయి. ఇంకా 9 essential amino acids ఉండేది ఏమంటే ఎగ్గులో ఉంటుంది, ఏ నాన్ వెజ్ ఫుడ్లో అయినా ఉంటుంది. ఓకే. వెజ్ ఫుడ్స్లో ఏ ఒక్క ఫుడ్లో సింగిల్ సోర్స్ ఫుడ్లోనూ ఉండదు. ఇప్పుడు న్యూట్రలైట్ ప్రోటీన్లో కూడా 3 sources ఆఫ్ వెజిటేరియన్స్ విచ్ కంటైన్ ఆల్ ద 9 amino acids ఉంటాయి. అర్థమైందండి? ఓకేనా? ఇప్పుడు ఈ 9 amino acidsని ఎవరు పబ్లిష్ చేయరు, ఎవరు దాన్ని హైలైట్ చేయరు. ఎందుకంటే ఇది చాలా ఇట్స్ ఎ వెరీ టెక్నికల్ థింగ్, వెరీ ఫ్యూ పీపుల్ నో. ఇప్పుడు చాలామందికి తెలిసేది ఏమంటే ప్రైస్ తెలుస్తుంది, ఆ ఇంగ్రీడియంట్స్ తెలుస్తాయి, ఆర్ ఎంత ప్రోటీన్ పర్సంటేజ్ ఉందని తెలుస్తుంది. ఈ 9 essential amino acids చిన్న మీకు పెద్ద లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో పెడతారు అనమాట. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు మేము మీకు ఈ ప్రోగ్రామ్ ఇది ఇచ్చినప్పుడు మీరు ఇప్పుడు నాన్ వెజ్ ఎస్పెషల్ వెజిటేరియన్స్కి చాలామందికి ఉండే ఫీలింగ్ ఏమంటే నేను కందిపప్పులోను పెసరపప్పులో నాకు ప్రోటీన్ వస్తుంది కదా అని. ప్రోటీన్ రాదండి వాటిల్లో.
ఆ ఆ ప్రోటీన్ రావాలంటే చాలా ఎక్కువ క్వాంటిటీ తినాలి. ఓకే. పన్నీర్లో కూడా ఆ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ రేషియో కాస్త తక్కువ ఉంటుంది. హుహు. చీజ్లోను 9 ఉండవు. ఓకే. మీకు అర్థమైందా? సో హ్మ్. మనకు మజిల్ పెరగాలి, మజిల్ గెయిన్ కావాలి, ఫ్యాట్ మాత్రమే లూజ్ కావాలి అంటే ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ కావాలి ఖచ్చితంగా. హుహుహు. ఓకేనా? ఇప్పుడు ఆన్ మాకేమంటే ఇది మేము అక్రాస్ ద గ్లోబ్ వి టెస్ట్. ఇప్పుడు మీరు అలా చూసారనుకోండి, హ్మ్. కాస్ట్ పర్ యూజ్ అనేది వచ్చామనుకోండి, హ్మ్. న్యూట్రలైట్ అనేది ఇట్స్ మచ్ కాస్ట్ ఎఫెక్టివ్ దాన్ ఎనీ అదర్ థింగ్. అంటే ఆ ఓకే. వాల్యూ చూస్తాం కదా, ఎంత వాల్యూ హ్మ్. మనకి యాడ్ అయింది అనేది. ఓకే అండి. అది ఇప్పుడు మనకి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడ్ సర్వ్ ద పర్పస్. హ్మ్. అది ఇప్పుడు మేము ఆ ఆ ఆ ప్రోటీన్ పౌడర్స్తో డైట్ చేసినప్పుడు మీకు ఆ సాటియేషన్ ఫీలింగ్ రాదు. అంటే ఇప్పుడు మీరు క్రేవింగ్స్ అన్నారు కదా, హ్మ్. మీ బాడీ క్రేవింగ్స్ని తట్టుకోలేదు. ఓకే. అందుకే ఇప్పుడు మీరు చూడండి, చిన్నపిల్లలు చూడండి, మదర్స్ మిల్క్ ఇచ్చేటప్పుడు, ఓకేనా, ఒక్క చుక్క ఎక్కువైనా వామిటింగ్ చేసేస్తారు. అవును. ఎందుకంటే వి కెనాట్ ఓవర్ ఈట్ రైట్ ఫుడ్. హుహు. మన బాడీ ఖచ్చితంగా ఉపయోగపడే ఫుడ్ని ఎక్కువ తినలేం మనం, వామిటింగ్ వచ్చేస్తుంది. అది నెగిటివ్ అనుకుంటాం కానీ అది పాజిటివ్ థింగ్. గాట్ ఇట్ అండి. ఓకే. ఆహ్, అండ్ హ్మ్. ఆన్ దాట్ నోట్ అండి, జస్ట్ ఎ క్వశ్చన్. బేసిక్గా అదే ఐ థింక్ ఐ ఆల్రెడీ టచ్డ్ అపాన్ దిస్. బేసిక్గా ఇప్పుడు ఒక 100 grams ఆఫ్ ప్రోటీన్ ఆన్ డైలీ బేసిస్ తీసుకోవాలి అంటే హౌ మచ్ కెన్ వీ టేక్ ఇట్ ఇన్ న్యూట్రిలైట్ ప్రోటీన్ పౌడర్ అండ్ హౌ మచ్ ఇన్ నాన్ వెజిటేరియన్? మేము లైక్ యూజువలీ 75-25 రేషియో చెప్తామండి. 75% ఫుడ్, 25% మాత్రమే సప్లిమెంటేషన్. అండ్ ప్రోటీన్ పౌడర్ ఇస్ ఆల్సో సప్లిమెంటేషన్, రైట్? దట్ ఈవెన్ దట్ డ్రింక్. ఒక ఎక్సెప్షన్ కేసెస్లో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఫుడ్ చేసుకోలేము, మనకు ఈ చికెన్ నాన్ వెజ్ ఒక్కొక్కసారి కొద్దిగా బోర్ కొట్టేస్తుంది, అలాంటప్పుడు 50-50 కూడా వెళ్ళొచ్చు. బట్ వన్స్ ఇన్ ఏ వీక్ మ్యాక్స్. అంటే రోజు చేయకూడదని కాదు, చెయ్యొచ్చు, కానీ మన ఉద్దేశం అది కాదు కదా. మళ్ళీ తర్వాత లైఫ్లో రోజు ప్రోటీన్ పౌడర్తోనే బతకలేం కదా మనం. యా రెగ్యులర్ ఫుడ్లోనే కదా ఉండాలి మనం. యా యా ఎందుకు ఓవర్బోర్డ్ చేయాలి దాన్ని? వీఆర్ ట్రైంగ్, అందుకే సప్లిమెంట్ అంటున్నాం. అంటే మీనింగ్ ఏమి? ఇట్స్ నాట్ ద మెయిన్ థింగ్. యా We need to complement our regular food. It should not be like the only thing. గాట్ ఇట్ అది. గాట్ ఇట్. అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఫర్ ఓవర్ వెయిట్ పీపుల్ లైక్ మీ, ఫిజికల్ యాక్టివిటీ ఎలాంటివి బెటర్ అంటారు? అంటే డైలీ వాకింగ్ అన్నది లైక్ మీకు 10,000 ఇప్పుడు 12,000 స్టెప్స్. మీకున్న వెయిట్కి we don't want you to strain your joints. Do ఓకే as much as you can, which is comfortable. What is the right kind of physical activity? After physical activity, you should feel energetic. That is the right dose of physical ఓకే activity. If you are ఓకే getting drained, if you are getting fatigued, or probably, not feeling good, you have crossed your limit. So daily push yourself into that comfort అని కూడా అన్నాను నేను. ఫిజికల్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత వీ షుడ్ ఫీల్ గుడ్. అది యా ఫిజికల్ యాక్టివిటీ. ఎంత టైం అనేది, ఇప్పుడు ఇది మీకు రోజు చేస్తూ వెళ్తే ఇక్కడి నుంచి పెరుగుతూ వెళ్తుంది కొద్ది కొద్దిగా డ్యూరేషన్. మ్యాక్సిమం ఎంత అంటారేమో 45 minutes. 45 minutes హిట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, యా 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 ఓకేనా. ఇప్పుడు మీరు 40+ అనుకోండి, నేనేమంటానంటే 1 day స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్, నెక్స్ట్ డే ఏరోబిక్స్, అండ్ alternate days aerobics, alternate days strength and resistance. వీ డోంట్ నీడ్ టు ఓవర్ డూ. మనకున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు మీరు ఎక్కువ వర్కౌట్ చేయాలంటే, ఇప్పుడు మనం యాక్చువల్ లైఫ్లో తినే కార్బ్స్ని కరిగించాలా అంటే వీ షుడ్ వర్కౌట్ ఫర్ 6 to 7 hours ఎ డే. దెర్ ఆర్ పీపుల్, ఇప్పుడు చాలా మంది క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు మా దగ్గర కన్స్ట్రక్షన్ సైట్లో ఒక కన్స్ట్రక్షన్ లేబర్ పొద్దు నుంచి సాయంత్రం పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఓన్లీ రైసే తింటారు, ఇంకేమీ తినరు, మళ్ళీ వాళ్ళకి ఎందుకు బాడీ అంతా
ఫిట్గా ఉంటుంది అని. ఎందుకంటే వాళ్ళు కార్బ్సే తిన్నా ఆ 7-8 అవర్స్ ఫిజికల్ వర్కౌట్లో వాళ్ళకి ఆ కార్బ్స్ కూడా ప్రోటీన్గా బాడీ ఆ వర్కౌట్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వాళ్ళ కార్బ్స్లో నుంచి కూడా మజిల్ని బిల్డ్ చేస్తుంది. అందుకే కంపేర్ చేసుకోకూడదు మనం ఎవరితోనూ. అంటే యా యా అంతే కదా. ఇప్పుడు మనం తక్కువ ఫిజికల్ యాక్టివిటీ మనకు లైఫ్ స్టైల్ అదనుకోండి, మనం ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీలు పెట్టలేము అనుకోండి, మనం ఎక్కువ ప్రోటీన్ తినాలి తప్పదు. యా వాళ్ళకి అంత నేను ప్రోటీన్ అవసరం లేదు. అంటే నేను డైలీ 1 అవర్ వాకింగ్కి వెళ్తానండి, కానీ మార్నింగ్ కాదు. మార్నింగ్ నాకు టైం ఉండదు. అంటే టైం ఉండదంటే స్కూల్కి పిల్లల్ని నేను స్కూల్కి వెళ్తాను, నాకు కష్టం అయిపోతుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినాక 5కి అలా వెళ్తాను అనమాట. ఆ, ఇంకా అంటే అది కాకుండా ఏమన్నా ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే అదే అండి ఎందుకంటే నాది స్టక్ అయిపోయినట్టు నాకు వెయిట్ అనిపిస్తుంది. మీకు నేనేమంటానంటే ఏరోబిక్స్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ సర్టన్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. మనకున్న ఒక మేజర్ మిత్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఇస్ టు లూజ్ వెయిట్ అనుకుంటాం. నో అవును. నో 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 నో. ఫిజికల్ ఫిట్నెస్ అనేది దెర్ ఆర్ మల్టిపుల్, ఇట్స్ ఎ మల్టీ యాక్షన్ ఓరియంటెడ్ థింగ్. We need to build muscle. Okay, we need to, even you would lose some fat also, but the purpose of physical activity is to gain some muscle, to protect muscle. ఓకేనా? ఇప్పుడు మీరు చేసే వాకింగ్ అనేది ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ కార్డియాక్ హెల్త్ టు ఎన్ ఎక్స్టెంట్, నాట్ కంప్లీట్లీ. స్ట్రెంగ్త్ అంటే వెయిట్స్ అంటాం కదా, రెసిస్టెన్స్ పుల్అప్స్ బార్స్ అంటాం కదా. అంటే రెసిస్టెన్స్ అంటే మీనింగ్ ఏమి? వర్కింగ్ అగెయిన్స్ట్ గ్రావిటీ, దట్ ఈస్ కాల్డ్ ఓకే. రెసిస్టెన్స్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ అనేది మనము లిఫ్టింగ్ వెయిట్స్. ఇది ఏం చేస్తాయంటే మన బాడీలో ఉండే టఫెస్ట్ కార్నర్లో ఉండే ఫ్యాట్ని కూడా కరిగించడానికి స్కెలిటల్ మజిల్ అంటాం. స్కెలిటల్ మజిల్ అంటే ఏమంటే ఇప్పుడు మన బోన్కి తీగ లాంటి మజిల్ ఉంటుంది. మీరు నాన్ వెజ్ తినే వాళ్ళకైతే అర్థమవుతుంది. బోన్కి ఉండే మజిల్ అనమాట. ఇది ఒక దోమతెర లాగా ఉంటుంది పల్చగా. దట్ ఈస్ వాట్ హోల్డ్స్ యువర్ బాడీ వెయిట్ వెన్ యూ వాక్, వెన్ యూ స్టాండ్. ఇప్పుడు ఏజ్ అయిపోయిన వాళ్ళు పడిపోతే ఊరికి ఎముకలు విరిగిపోతూ ఉంటాయి, వాళ్ళకి బోన్స్ వీక్ కాదండి. They have lost that skeletal muscle which holds their bones. ఓకే. ఈ స్కెలిటల్ మజిల్ అనేది 30 సంవత్సరాల తర్వాత గెయిన్ చేయడం అనేది తలకిందులు తపస్సు చేసినా అంత ఈజీ కాదు. టు గెయిన్ స్కెలిటల్ మజిల్ యూ నీడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్. అది 30 years తర్వాత చాలా కష్టపడితే తప్పితే అది బిల్డ్ కాదు. మనకు ఆ స్కెలిటల్ మజిల్ లేకపోతే ఒక ఏజ్లో మన బాడీలో ఎముకలన్నీ పేక మెడల్లా కూలిపోతాయి, ఊరికే పడిపోతారు. ఓకే. మనం ఏమనుకుంటాము, వీళ్ళు ఎట్లా పడినారు, నాచుకుంటూ పోతే టపమని పడిపోతారు. ఎందుకంటే అది దే ఆర్ నాట్ ఫాలింగ్ బై దెమ్సెల్స్, దేర్ బాడీ ఈజ్ లూజింగ్ దట్ బ్యాలెన్స్. ఓకేనా? ఓకే సో అండి. ఇప్పుడు ఇవి వీటి కోసం వర్కౌట్స్ కావాలి. మనకు ఉండేదంత మీనింగ్ అంటే నేను ఆ బరువు తగ్గాలనుకుంటున్నాను, రేపు నుంచి జిమ్కి వెళ్తాను అంటాం. నో, దే ఆర్ నాట్ ద సేమ్. ఓకే, మేము the fag end of the program, we definitely want you, we introduce you to the right kind of workouts and we'll explain you why you need see మనకి ఏమంటే ఇప్పుడు ఆ సైన్స్ లాజిక్ తెలియకపోతే బ్లైండ్గా చేసి మనకు కుదరని రోజు వదిలేస్తాం. సైన్స్ లాజిక్ తెలిసిందనుకోండి, we build that common sense over a period of time and we don't want to quit. మన ఇప్పుడు రాంగ్ రూట్లో పోతే యాక్సిడెంట్లు అయితే ఆయన తెలిసిపోతామా మనం? వెళ్ళము. ఎందుకు? కాన్షియస్గా తెలుసు మనకు. ఓకే అండి. వీటి గురించి మన కాన్షియస్, మన ఫుడ్ గురించే తెలియదే కాన్షియస్గా మనకి ఏమి తినాలా, ఏది రాంగ్ రూట్లో పోతుంది అనేది కూడా మనకు తెలియదే. ఇప్పుడు మీరు నందిని గారు చేశారు, నందిని గారు మీరు కూడా చేశారు, వదిలేశారు, వెయిట్ గెయిన్ అయినారు. ఎస్ అండి. ఆ ఎడ్యుకేషన్ ఉంటే మీరు మళ్ళీ గెయిన్ కారు అంటున్నా నేను.
అంటే ఉంది. ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు తినేద్దాం. ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం. అలాగా. అదండి నేనేమంటానంటే అది మీకు నాలెడ్జ్ వరకు ఆగిపోయింది అంటున్నా. యూ హ్యావ్ నాలెడ్జ్. అవును. అర్థమైందా? హ్మ్. ఇట్స్ నాట్ యెట్ ఇంటూ ఏ హ్యాబిట్. నాకు అదే అనిపిస్తుందండి. ఓకే. మనది ఫాల్ట్ అయిపోయింది. ఇంకా మన కిడ్స్ అన్నా ఇలా ఉండకూడదు అనిపిస్తుంది గానీ, వీళ్ళకి కార్బ్స్ కావాలి అంటారు. మళ్ళీ కొంతమంది అంటారు, ఇప్పుడు నువ్వు అలాంటివంతా పెట్టేస్తే మీ పాప బ్రెయిన్ సరిగా అయ్యయ్యో! ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ డైట్ చేసిన తర్వాత ఆర్షి గారు కూడా లైన్‌లో ఉన్నట్టున్నారేమో. ఓకే. డూ యూ ఫీల్ క్లియర్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు యువర్ మైండ్? యూ హావ్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ, ఆ మెంటల్ ఫాగ్ మీరు చెప్పారండి హర్షి గారు, నాకు మెంటల్ ఫాగ్‌నెస్ వచ్చేస్తుంది అని. డూ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దట్ ఫాగ్‌నెస్ హర్షి? Yeah, so first of all, sorry I'm late. Kan namaste Dayan Karu. Thank you for hosting and hosting this. From the time I started, initially first few days కొంచెం rough అయింది because the body was not used to. After that, mind became more alert. Light అనిపిస్తోంది and I'm more like alert. Obviously, vitamins are helping me a lot, and so I can see the difference. ముందు తినేసే వెంటనే అల్సర్ వచ్చేసేది రైట్, లైక్ అలసిపోయే వాళ్ళం తిని. ఇప్పుడు it doesn't feel like that way. Yeah, by the day passes, towards the end of the day, 5 6 కి అమ్మ అయిపోయింది అని అనిపిస్తుంది కానీ that's when it happens. ముందు లంచ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత అలసట వచ్చేసేది. దోశలు 2 తిన్న తర్వాత అత్తమ్మ చెప్పేదాన్ని 5-6కి ఇఫ్ యువర్ బాడీ ఫీల్స్ దట్ ఈస్ గుడ్ థింగ్, యూ షుడ్ రిటైర్ ఫర్ ద డే. నిదానంగా స్లో డౌన్ చేసుకొని వీ షుడ్ గెట్ ఇన్ టు ద స్లీప్ ఎర్లీ. ఓకేనా? ఇది కిడ్స్ కూడా పిల్లలకి ఓకేనా అండి కూడానండి. ఆ టైమింగ్? ఆ? కిడ్స్ కూడా ఓకేనా ఆ టైమింగ్? కిడ్స్ కూడానండి. కిడ్స్ కూడా నేను ఏమంటానంటే, అంటే ఇప్పుడు మీకు 2 మీల్స్ అంటున్నా నేను. కిడ్స్‌కి యూ కెన్ గివ్ 3 మీల్స్. హ్మ్. ఓకేనా? నేనేమంటానంటే వాళ్ళకి కాంప్లెక్స్ కార్బ్స్‌ని తగ్గించాల్సిన అవసరం లేదు. ఆల్ రిఫైన్డ్ షుగర్స్‌ని ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. ఓకే. They can still eat rice, but they should eat eat rice, they should eat eggs, they should eat chicken, and at the end they can eat rice. హుహు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ముందు రైస్ తిని మళ్ళీ చికెన్ తింటాం. మీరు రైస్ తిన్న తర్వాత చికెన్ తినడం అనేది ఎట్లుంటుంది తెలుసా? బాగా ఇప్పుడు మండుతున్న మంటలో నెయ్యి పోసేసి దాన్ని ఆర్పాలన్నట్టు ట్రై చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే వెన్ యూ హ్మ్. ఈట్ రైస్ యువర్ బాడీ రిలీజెస్ మోర్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే. And for insulin, you cannot satisfy with chicken or egg. It needs carbs. మళ్ళీ హుహు. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ ఏజ్లో యూ ఫీల్ వెరీ క్లియర్ అబౌట్ యువర్ మైండ్. జస్ట్ థింక్ వాట్ ఇట్ కెన్ డూ ఫర్ కిడ్స్ ఈవెన్ అట్ దేర్ ఏజ్. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఈవెన్ టు యువర్ కిడ్స్. If you ఓకే. follow 1 kg, 1 gram protein, even through their food, that's fantastic. హుహు. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ క్వాంటిటీస్, ఓకేనా, ప్రోటీన్ పౌడర్ కూడా మీరు కొద్దిగా వాడచ్చు. వాళ్ళకి ఇంత క్వాంటిటీ అవసరం లేదు, వాళ్ళ వెయిట్ కూడా తక్కువ కదా. హ్మ్. జస్ట్ ఒక 4-5 గ్రామ్స్ పర్ డే అక్కడక్కడ వాడచ్చు మీరు. హుహు. అది కూడా ఎందుకంటేనండి, వీ షుడ్ నాట్ గెట్ అవర్స్డ్, ఆ ఫుడ్ మీద అవర్షన్ రాకూడదు మనకు, వెగట్ ఓకే. రాకూడదు, ఎంజాయ్ చేయాలి. హ్మ్. మేము ఆ బ్యాలెన్స్ కోసమే సప్లిమెంట్స్ ఫుడ్ ఎందుకంటామంటే, అమ్మ ఇంతకు మించి తినలేదు అనుకున్నప్పుడు ఏమంటే వెగటైపోయి ఉంటుంది, కానీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫిలప్ కాదు. హ్మ్. ఆ 15-20% ఫిలప్ చేసేసినాం అనుకోండి, మళ్ళీ మీకు నెక్స్ట్ మీల్ వరకు మీకు గుర్తుంటే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫుడ్ గుర్తుకు కూడా రాదు మీకు ఈవినింగ్ వరకు. అవును. అదెంత బ్యూటిఫుల్ థింగ్ చూడండి. లేకపోతే ఇంట్లో ఉండే ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ చుట్టే మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం, ఏదో ఒకటి తినడానికో ఏదో ఒకటి స్నాకింగ్కో. మళ్ళీ చెప్తున్నాండి, పిల్లలు కూడా మళ్ళీ స్నాకింగ్ అని రారు. ఒక్క 2-3 రోజులు అలవాటు చేయండి చాలు, హ్మ్. అస్సలు మా అడగరు. బాబు బిస్కెట్స్ భయంకరంగా తింటాడండి. అది ఎంత మనము కంట్రోల్ చేసినా. కానీ వెయిట్ చాలా తక్కువ ఉంటాడు. కానీ అది హెల్తీ కాదు గదా! మీరు ఎందుకు మీరు దానిపైకే ఎక్కువ మీరు వెళ్తాడు. రైస్ వాళ్ళకేమంటే, అవన్నీ చాలా లైట్‌గా తింటాడు. కాదండి, పిల్లలకి అట్లా ఏదన్నా అనుకుంటే ఆ టైంలో ప్రోటీన్ స్నాక్ ఒకటి చేసి, హ్మ్. ఒక బిస్కెట్ తినాలంటే దానికి ముందు ఒకటి ప్రోటీన్‌ది తింటే బిస్కెట్ ఇస్తానని చెప్పండి. మ్యాటర్ ఏమైతదంటే, హ్మ్. ఆ ప్రోటీన్‌ది తిన్న తర్వాత బిస్కెట్ సగం కూడా తినలేడు. హ్మ్. అర్థమైందండి?
తర్వాత తర్వాత నిదానం నేను మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యాజ్ ఇది ఈ మీల్‌లోనే మాకు తెలిసిపోతది. నేను ఎప్పుడైనా ప్రోటీన్ షేక్ తాగకపోతే అది ఏదైనా తినాలి అన్న ఫీల్ ఉంటది. అది ప్రోటీన్‌ది గూడా ఇది తినే తాగితే ఉండదు. మనకు అట్లా అనిపిస్తుంది, వాళ్ళకి ఇంకా వద్దనిపిస్తుంది పిల్లలకి. యాక్చువల్గా పిల్లలు బై డిజైన్ మీరు చూడండి, చిన్న పిల్లలప్పుడు ఒక్క చుక్క పాలు ఎక్కువ తాగితేనే వామిటింగ్ చేస్తారు వాళ్ళు. హ్మ్. అలాంటిది ఏదేదో అడుగుతున్నారంటే మనమే స్పాయిల్ చేసేసినట్టు లెక్క ఫుడ్ చాయిసెస్తో. హ్మ్. యాక్చువల్గా పిల్లలు కూడా, న్యూ బోర్న్ బేబీస్ కూడా ఆకలి వేసి ఏడిస్తే తప్పితే ఫుడ్ పెట్టకూడదు. ఓకే. మనం ఏం చేస్తూ ఉంటాం, తిను 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 అని పెడుతూ ఉంటాం. మీరు 2 రోజులు వదిలేయండి, పెట్టింది తినేసి వెళ్తారు పిల్లలు. హ్మ్. కాకపోతే ఇంట్లో మిగతా జంక్ ఉండకూడదు. హ్మ్. అది యాడున్నా ఎత్తుక్కొని తింటారు. లేదనుకోండి, ప్రోటీన్వే పెట్టినారు అనుకోండి స్నాక్స్ కూడా, ఏం చేస్తారు? ఎందుకంటే మా వాడు పన్నీర్ బాగా తినేవాడు. నేను నా ఫుడ్ చేసినప్పుడల్లా పెడితే ఇప్పుడు పన్నీర్ అంటే నాకొద్దు మమ్మీ. అంటే ఓవర్ ఫీడ్ చేయకూడదు, అదే చెప్తున్నా మీకు. నేనేమంటానంటే అది ఎగుటు పెట్టేంత వరకు ఇవ్వకూడదు, వెగట్ అయిపోకూడదు. హ్మ్. అది మనకు కూడానండి. ఒక్కసారి వెయిట్ అయిందంటే మళ్ళీ దాన్ని టచ్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అవును. అందుకే సప్లిమెంట్స్ని జాగ్రత్తగా రైట్ ప్రపోర్షన్స్లో మిస్ చేయకుండా వాడండి. ఎందుకంటే ఓకే. వీ వాంట్ యూ టు ఎంజాయ్ ద ప్రోగ్రామ్, నాట్ లైక్ ఎ పనిష్మెంట్. హ్మ్. I have a question here. అంటే రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ శివరామ్ గారితో కూడా చెప్పిన లైక్ ఐ లాస్ట్ 5 kgs ఫ్రమ్ ద టైమ్ ఐ స్టార్టెడ్. మేబీ లైక్ ఇన్ 2-3 వీక్స్ అనుకోండి, 2 వీక్స్. బట్ దేర్ ఇస్ అ పాయింట్ ఐ గెట్ స్టక్. 2-3 డేస్ స్టక్ అయిపోతా. మళ్ళీ ఐ డోంట్ నో ఇట్స్ వాటర్ వెయిట్ మంచిగా చేస్తున్నా. ఐ నో ఇట్ ఇస్ దేర్, బట్ అగైన్ ఆ బ్రేక్ చేయడానికి ఏం చేయాలి సార్? అది బ్రేక్ కాదండి, యువర్ బాడీ ఈజ్ అడ్జస్టింగ్ ఇట్ సెల్ఫ్, ఇట్ ఈస్ బిల్డింగ్ మజిల్. At times Okay. it loses equal amount of fat and try to, fill Okay. that gap with muscle. If we don't fill up that gap with muscle, మీకు స్కిన్ సాగింగ్, ముడతలు వచ్చేస్తుంది. Okay. మీరు Okay. గమనిస్తే Okay. మీకు ఆ టైంలో మీకు కొద్దిగా ఇంచెస్ తగ్గుతారు మీరు. Mm, mm, mm. యు డోంట్ సీ ద చేంజ్ ఇన్ ద వెయిట్, అపరెంట్ వెయిట్ లో చేంజ్ ఉండదు మీకు. Okay. Okay. 1/2 kg ఫ్యాట్ తగ్గి 1/2 kg మజిల్ పెరిగితే ఏమైతుంది, సేమ్ కనపడుతుంది నెంబర్, Correct. బట్ Correct. యు ఫీల్ మోర్ ఎనర్జెటిక్ ఆ పీరియడ్లో కూడా. వాట్ డస్ ఇట్ మీన్? మీకు మజిల్ పెరగకపోతే యూ డోంట్ ఫీల్ ఎనర్జెటిక్, పీరియడ్. Interesting. Okay. Okay. So that if If you you're energetic, only it lose plays. fat, if you only Yeah. lose fat and if you don't gain muscle, you don't feel energetic. Okay. 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 ఓకేనా? అది ఒక ఇండికేషన్. మీరు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతూ వస్తున్నారు అంటే parallel గా ఇప్పుడు మీరు ఎంత వెయిట్ తగ్గారండి ఈ కొన్ని రోజుల్లో? 5 kgs. నేనేమంటానంటే యూ మైట్ హ్యావ్ లాస్ట్ 7 kgs ఆఫ్ ఫ్యాట్, యూ మైట్ హ్యావ్ గెయిన్డ్ కపుల్ ఆఫ్ kgs ఆఫ్ మజిల్. Okay. ఎందుకంటే ఈ ఏజ్ లో మీరు మజిల్ గెయిన్ కావడం అనేది ఇట్స్ ఈక్వలెంట్ టు డైమండ్స్ అన్నమాట. ఇట్స్ Okay. నాట్ ఈజీ. Okay. It's not easy. It's not easy to gain muscle above 30 years of age. Okay. And it is not easy to lose only fat after 30 years of age. And both are happening right now. Okay. ఓకే, మీరు మీ స్కిన్లో కూడా ఒక రేడియన్స్ అనేది వస్తుంది మీకు ఆ టెక్స్చర్లో. ఎందుకు అంటే బాడీ ఫ్యాట్ ఆక్సిడైజ్డ్ అయిన ఫ్యాట్ అంతా మనం కోల్పోయినాం అనుకోండి, స్కిన్ రేడియేట్స్. Hmm. Hmm. కొంత హెయిర్ ఫాల్ ఉండొచ్చు అనమాట, డోంట్ వరీ. ఎందుకంటే యూ లూజ్ ఆల్ ద వీక్ ఫాలికల్స్. Okay. Okay. And in place of them, you will start getting baby hair that you don't see right now. 1-2 Yeah. months time lo you will see the baby hair mundaranta. So even if you lose a bit of hair, don't worry. Okay. Okay na? And వాటర్ అనేది కొంచెం లైక్ 4 లీటర్స్ అని చెప్తారు, బట్ అది కొంచెం కష్టమైతోంది. లైక్ అంటే నేను మినిమం 4, యాక్చువల్గా అంతకన్నా కూడా ఎక్కువ తాగొచ్చు, బట్ 4 కంటే తగ్గించదండి. ఓకే. అంటే 4కి తాగాలంటే మీరు మినరల్ వాటర్ కంటెంట్ పెట్టుకుంటే మీరు ఈజీగా తాగలరు. అది అన్ని కలిపి ప్రోటీన్ షేక్ 2 తాగుతున్నాము అండ్ మళ్ళీ అన్ని కలిపే వాటర్ కంటెంట్ 4 లీటర్స్ మినిమం. అది అంతకు మించి మ్యాక్స్ 3 ఎక్కువ వెళ్ళట్లేదు. మ్యాక్స్ 3 కన్నా ఎక్కువ అవ్వట్లేదు. అది అంటే మీరు
మీరేమంటే కాన్షియస్గా మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నా బాటిల్ పెట్టుకొని, Mm. ఎందుకంటే మీకు మీల్ 1కి మీల్ 2కి గ్యాప్ ఉంటుంది కదండి, కీప్ సిప్పింగ్. Okay. Okay. ఓకేనా? సో కొద్దిగా మైల్డ్గా సాల్ట్, జీరా అది వేసుకొని, లేదా మీ అక్కడ మంచి ఫ్రెష్ వెజ్జీస్ దొరికితే కీరా డిటాక్స్, మనం ఆరెంజ్ అక్కడ స్లైసెస్ Yeah. వేసుకొని కొద్దిగా Yeah. మైల్డ్ టేస్ట్గా పెట్టుకొని వాడండి. యూ కెన్ డ్రింక్. Okay. మీరు గ్రీక్ యోగర్ట్తో బటర్ మిల్క్ కూడా చేసుకోండి, పర్లేదు. అంటే గ్రీక్ యోగర్ట్ అంటే ఏం లేదు, మన ఇంట్లో పెరిగే 8 గంటల పాటు స్ట్రెయిన్ చేసేసి దాంతో పల్చగా మజ్జిగ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు. నో ప్రాబ్లం. క్యాలరీస్ అనేది కౌంట్ చేయాలి సార్? అంటే బేసికలీ డూ ఐ నీడ్ టు నో క్యాలరీస్ ఎంత తింటున్నా? వద్దండి, ఎందుకంటే క్యాలరీ కౌంటింగ్ ఇట్ డజంట్ వర్క్ ఇన్ ద లాంగ్ రన్. నేనేమంటానంటే యూ అబ్జర్వ్ యువర్ హంగర్. మీ ఆకలి ప్రకారం తినండి. ఒక పూట తక్కువ తినాలనిపిస్తే కొద్దిగా తగ్గించండి. పూర్తిగా మీల్ని లేపేద్దండి, అంటే డోంట్ స్కిప్ ద మీల్. కెన్ ఐ రిప్లేస్ దట్ మీల్ విత్ ప్రోటీన్ షేక్? నో నో, ఓన్లీ ప్రోటీన్ షేక్తో రిప్లేస్ వద్దు. కొద్ది చేయలేదు. క్వాంటిటీ తిని ప్రోటీన్ మాత్రం ఫుల్గా తీసుకోండి. మీకు ఫుడ్ని క్వాంటిటీని తగ్గించాలంటే, ఎందుకంటే అది కూడా ఎందుకు అనిపిస్తుంది అంటే బోర్డమ్ వల్ల అనిపిస్తుంది మీకు. మీకు అది మీరు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. అందుకే ఏమంటామంటే ఈచ్ డే 2 వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్ ప్రిపేర్ చేసుకొని 2 days స్ప్రెడ్ చేసుకొని తినండి. ఓకే. ఇప్పుడు చికెన్ ఫిష్ చేసుకున్నారు అనుకోండి, పొద్దున చికెన్ ప్రోటీన్ తినండి, ఈవినింగ్ ఫిష్ ప్రోటీన్ తినండి. ఓకే. ఓకే. ఓకేనా? బట్ చికెనే చేసుకొని పొద్దున సాయంత్రం చికెనే తినొద్దండి. ఓకే. దట్స్ వెరీ మైండ్ పరంగా అది ఇది ఉంటుంది. లేదు మీరు 3 వెరైటీస్ చేసుకొని, యూఎస్లో కాబట్టి 3 రోజులు కూడా ఫ్రీజ్ చేసుకొని తినండి, పర్లేదు. అంటే బెస్ట్ అని నేను చెప్పను, కానీ రిలేటివ్లీ దట్ ఈస్ బెటర్. ఓకే. అండ్ బౌల్ మూవ్‌మెంట్ అనేది ఎవ్రీడే రావాలి సార్? లైక్ ఫైబర్ ఇంటేక్ అంత లేదు కాబట్టి. మీకు ప్రతి మీల్‌లో ఈ సైజు కప్పుతో వెజిటబుల్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. తినాలి. ఓకే. వెజిటబుల్. ఆ! ఓకేనా? ఓకే. ఎందుకంటే స్టూల్ మూవ్‌మెంట్‌కి కొంత క్వాంటిటీ కూడా కావాలా, గ్రావిటీకి మూవ్ కావడానికి. ఓకే. ఓకే. మరి ఇప్పుడు మీకు ఫుడ్ క్వాంటిటీ ఆల్మోస్ట్ 2/3 తగ్గిపోయి ఉంటుంది కదా! కరెక్ట్. ఇప్పటి వరకు బాడీ ఇంటెస్టైన్స్‌లో ఆ స్టూల్ మూవ్ కావడానికి, ఐ మీన్ ఇంటెస్టైన్స్ ఇట్స్ ఎ మజిల్ అగైన్. యాహ్! ఆ యాహ్! ఆ ఫ్లెక్సెస్ అనేది క్వాంటిటీ ఉన్నప్పుడు ఒక రకంగా, క్వాంటిటీ లేనప్పుడు ఒక రకంగా అలవాటై ఉంటుంది. ఓకే. ఓకే. ఇవన్నీ అడ్జస్ట్ కావాలి కదండీ! ప్లస్ మీ మినరల్ సాల్ట్ కంటెంట్ తగ్గిపోతుంది. ఇంతకుముందు మీరు 100 గ్రామ్స్ క్వాంటిటీ ఓవరాల్ ఫుడ్‌లో ఇప్పుడు 30 గ్రామ్స్ కూడా మీరు తీసుకోవడంలే. క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ పడిపోయింది. అవును. మీరు గమనించింది ఏమంటే మీ సాల్ట్ కంటెంట్ కూడా టకామన్ డ్రాప్ అయిపోతుంది. హుహు. హుహు. సాల్ట్ డ్రాప్ అయిపోతే వాటర్ రిటెన్షన్ ఉండదు ఇంటెస్టైన్స్‌లో. ఓకే. ఓకేనా? మోర్ ఓవర్ మీరు తక్కువ వాటర్. అవును. 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 ఓకేనా? హైడ్రేషన్ ఉండదు స్టూల్స్‌కి. ఎందుకు? ఆ హైడ్రేషన్ లేకపోతే స్టూల్స్ హార్డ్ అయిపోతాయి. అవును. అవును. ఈజీగా మూవ్ కాదు. ఓకే. ఓకేనా? దానికోసము ఈ వాటరు, ఆ మినరల్ వాటరు, ఓకేనా? వెజిటబుల్స్ ఇట్స్ ఎ మస్ట్. అండ్ ఫీమేల్స్ మేల్‌కి డిఫరెంట్ ఉంటదా సార్? లైక్ ఫర్ అవర్ మంత్లీ సైకిల్ అంటే సమ్‌టైమ్స్ ఐ ఫీల్ లైక్ హార్మోనల్ చేంజెస్ అండ్ హార్మోనల్ ఎవ్రీథింగ్. చేంజెస్ ఒకటండి. ఉమెన్‌కి, మెన్‌కి డిఫరెన్స్. ఓకేనా? ఓకే. ఎస్పెషల్లీ సైకిల్స్ పీరియడ్‌లో 2, 3 డేస్ బిఫోర్, మళ్ళీ 2, 3 డేస్ ఆఫ్టర్ బాడీ డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. అదే రిటైన్ చేస్తదా వాటర్ అని నాకు ఫీలింగ్. అంటే ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఓకేనా? డిఫెన్స్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. బాడీ డజంట్ వాంట్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ దట్ పీరియడ్. వై? బికాస్ బాడీ ట్రీట్స్ దట్ సంథింగ్ లైక్ ఎ థ్రెట్. ఓకే. ఓకే. కైండ్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్. ఓకే. ఓకే. అప్పుడు ఎమర్జెన్సీ కానీ సిట్యుయేషన్ అప్పుడు కూడా బాడీ డైట్ మానేస్తారు. ఆ మనద్దు. డేస్‌లో కూడా మనద్దు. ఓకే. మనద్దు. కాకపోతే మీరు డిఫరెన్స్ చూస్తారు ఖచ్చితంగా. క్రాంప్స్ కానీ, ఆ అనీజీనెస్ కానీ చాలా వరకు తగ్గుతుంది. ఓకే. ఆ ఓకే. ఇరిటేషన్ లెవెల్స్ చాలా తగ్గుతాయి. ఓకేనా? అండ్ మీ బాడీ ఫ్యాట్ తగ్గే కొందికి అస్సలు దాంట్లో విపరీతమైన రిలీఫ్ వస్తుంది మీకు. ఐ మీన్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దట్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మీ బాడీలో ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంటే అంత డిస్టర్బెన్స్. బాడీ ఫ్యాట్ ఎంత తగ్గితే అంత లీస్ట్ ఎఫెక్ట్ అన్నమాట.
ఇంపాక్ట్. Okay. అది. Okay. బట్ ఆ టైంలో మీకు ఆల్మోస్ట్ మీ బాడీ ఫ్యాట్ లాస్ అనేది నిల్గా వచ్చేస్తుంది. ఇంకా కొంతమంది ఈవెన్ దే మైట్ గెయిన్ సమ్ వెయిట్ ఆ పీరియడ్లో. Yeah. I thought so. దట్ ఈస్ ద Yeah. నేచర్ ఆఫ్ ద బాడీ, ద డిఫెన్స్ మెకానిజం ఆఫ్ పర్టికులర్ బాడీ టైప్. Yeah. I mean, we cannot do anything. We just have to accept. ఆ టైం పీరియడ్ ఒకవేళ మీకు అలా కాకుండా సరే ఆ కొన్ని రోజులు డైట్ చేయని అనుకున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ గెయిన్ అయిపోతుంది ఆ పీరియడ్లో. మీకు ఇంకా డిఫికల్టీ ఎక్కువ ఉంటుంది. అది మల్టీవిటమిన్స్ ఎక్కువ 2 టైమ్స్ తీసుకోవాలి సార్, అది ఏం కాదు. చెప్పిన. అది దాని మీద లేబుల్ మీద ప్రిస్క్రిప్షన్ జనరల్గా నార్మల్గా అన్నిట్లోనూ హెల్దీగా ఉండే వాళ్ళకి, హెల్దీ వెయిట్లో ఉండే వాళ్ళకి ఒక్కటి చాలు. ఇప్పుడు మనము వీఆర్ స్కిప్పింగ్ ఫ్రూట్స్, వీఆర్ స్కిప్పింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. దాంట్లో కొంత వైటమిన్స్ మినరల్స్ లూజ్ అవుతాం కదండి మనం, అవునా? ఇప్పుడు మీరు నేను చెప్పాను 2/3 క్వాంటిటీ ఆఫ్ ద ఫుడ్ తగ్గింది. దాంట్లో కార్బోహైడ్రేట్స్తో పాటుగా కొద్దిగా వైటమిన్స్ కూడా మనకు రావు కదా. సో వీఆర్ కంపెన్సేటింగ్ దట్ విత్ దట్ ఎక్స్ట్రా థింగ్. ఓకేనా? అండ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ హార్మ్ఫుల్. ఓకే, నో సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ. ఇఫ్ ఎనీథింగ్ ఈస్ హార్మ్ఫుల్ యూ ఫీల్ దట్ ఇన్ యువర్, మీకు ఒక వారం 10 రోజుల్లో యూ ఫీల్ దట్. ఇప్పుడు మీరు యు ఆర్ ఫీలింగ్ ఎనర్జెటిక్ అనుకోండి, ఐ మీన్ దట్ It's ఈస్ good. సంథింగ్. యా, ఇట్స్ గుడ్. యు ఆర్ ఫీలింగ్ లైట్, యు ఆర్ ఫీలింగ్ యాక్టివ్. ఇప్పుడు ఇంతకు మించిన పాయింటర్స్ కానీ లేకపోతే మనకు ఐ మీన్ థింగ్స్ వీ నీడ్ టు దేని గురించి ఆలోచించాలి చెప్పండి. ఇప్పుడు మనము వెయిట్ తగ్గడం ఇంపార్టెంటా, ఇవి ఫీల్ కావడం ఇంపార్టెంటా అంటే నేను ఇవి ఫీల్ కావడమే ఇంపార్టెంట్. వెయిట్ తగ్గడం అనేది సెకండరీ. ఇప్పుడు మీరు వెయిట్ మాత్రం తగ్గి వీటన్నిటిలో ఇలా ఫీల్ కాలేదనుకోండి, వాట్ గుడ్ ఈస్ దట్? Yes. It's not the healthy way. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, రైట్? ఓన్లీ మీరు చూడడానికి సన్నగా అవుతారు అంతే. ఇఫ్ యూ డోంట్ ఫీల్ గుడ్ ఇన్సైడ్ ద బాడీ, ఐ మీన్ నో పాయింట్, రైట్? Okay. ఓకేనా? ఇప్పుడు మాకు అన్నిటికీ వాట్ షుడ్ బి ద ఫోకల్ పాయింట్ అంటే హౌ డు వి ఫీల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, హౌ డు వి లుక్. ఎంత తగ్గినాం నెంబర్ అనేది ద లీస్ట్ ప్రయారిటీ, బాటమ్ మోస్ట్. అది కూడా ఇంపార్టెంటే, బట్ మనకు జరిగే అన్నిట్లోనూ వి నీడ్ ఇది కాన్షియస్గా ఉండాలండి మనం. ఎందుకంటే ఇప్పుడు బయట ప్రపంచం అట్లా లేదు. ఇప్పుడు మేము ఎవరైనా తగ్గినామని అడిగినా నువ్వు చాలా సన్నగా అయినావు, నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, చాలా స్లిమ్గా ఉన్నావు, ఇవి చెప్తారే కానీ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని ఎవ్వరూ అడగరు. కానీ మనకేది ఇంపార్టెంట్ మనం డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది చూడడానికి ఒక 10 నిమిషాల విషయం, తర్వాత రోజంతా మనం రోజంతా అద్దంలో చూసుకుని మురిసిపోం కదా, నేను సన్నగా అయిపోయానని. మంచిగా పడుకోవాలా, యాక్టివ్గా ఉండాలి, ఐ మీన్ అన్ని పనులు చేసుకోగలగాలి, కింద కూర్చొని కూడా ఈజీగా లేయగలగాలి. ఇవన్నీ చిన్న చిన్న లగ్జరీసే కదా మనకు. సో ఆ కంఫర్ట్ రావాలి, ఫ్లెక్సిబిలిటీ రావాలి బాడీకి. ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ అని కూడా అన్నారు. యూ మైట్ హ్యావ్ ఫెల్ట్ దట్ లిటిల్ డిఫరెన్స్, ద ఈజినెస్ ఇన్ యువర్ బ్యాక్. It's gotten better. అది ఇంకా పోను యూ విల్ ఫీల్ లాట్ బెటర్. ఎందుకంటే మీ స్పైన్లో ఉన్న ఫ్యాట్ కొద్దిగా తగ్గుతూ వచ్చినప్పుడు యువర్ మజిల్స్ స్టార్ట్ ఫీలింగ్ ఫ్లెక్సిబుల్. ఆ మజిల్స్ మధ్యలో ఉండే ఫ్యాట్ ఇట్ మేక్స్ యువర్ మజిల్ ఐ మీన్ కైండ్ ఆఫ్ వెరీ టైట్ అండ్ హార్డ్ అండ్ ఐ మీన్ ఇమ్మూవబుల్. Okay. ఫ్యాట్ అనేది బ్రేక్ ప్యాడ్స్ లాగా. ఆ ఫ్యాట్ కరిగింది అనుకోండి, ఈజీగా మీ బ్యాక్ ఈజీగా మూవ్ అవుతుంది. ఇంకా కంటిన్యూ కావాలి, బట్ యూ కెన్ ఫీల్ దట్. మీరు అన్నారు కదా ముందు, కొద్ది క్విక్గా అనిపిస్తుంది, లైట్గా అనిపిస్తుంది, ఇట్లా తిరిగినప్పుడు కొద్ది ఫ్రీనెస్ అనిపిస్తుంది మీకు. ఓకేనా? అవన్నీ కొద్దిగా బాడీ ఫ్యాట్ తగ్గుతూ ఉన్నప్పుడు ఆ ఈజినెస్ అనమాట. Okay. ఓకేనండి. సో ఇట్స్ ఆల్మోస్ట్ 11:15 ఫర్ అస్. వి యూజువల్లీ స్లీప్ బై 10:30. ఓకే. సో విష్ణు యాక్చువల్గా నాన్న అది
డయాబెటీస్ పంపించారు రిపోర్ట్. ఓకే, అంటే మాట్లాడాలనుకుంటున్నారు. పంపించారంటున్నారా? పంపించారు, ఆల్రెడీ పంపించారు. అంటే ఏమైనా మాట్లాడాలనుకున్నారు దాని నుంచి? దాని గురించి ఏం లేదండి, మీరు ఒకసారి చూసి మీరే చెప్తే దాన్ని బట్టి వీ కెన్ టాక్ మోర్. ఒక అమ్మ ఏమైనా మాట్లాడాలనుకున్నారా? రైట్. లేదు లేదండి, ఇప్పుడు లేదు. ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్లీ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తున్నారు, అందుకే మేము ఓకే, మాట్లాడగలుగుతున్నాం. ఓకే, షూర్. యా, అంతేనండి. బట్ దయానంద్ గారు, వి రియలీ అప్రిషియేట్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ. ఇట్స్ రియలీ ఆసమ్. థ్యాంక్ యూ. And I want to give a shout out to Shivram garu kuda. Asal ella follow up chesi, he's very invested. నేను లైఫ్ లో అదే అన్నా, విష్ణుకి ఇంత ఇన్వెస్టెడ్ ఎవరు లేకుండే, నేను తగ్గాలని అతనికి ఎక్కువ ఆనందం ఉంది కానీ నాకన్నా. సో ఐ రియలీ ఫీల్ యూ హ్యావ్ అ గ్రేట్ సపోర్ట్ సిస్టమ్. సో థ్యాంక్ యూ శివరామ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ అంటే వీ వాంట్ యూ టు, అంటే ఇక్కడ కూడా ఇంతకుముందు విష్ణు గారికి చెప్తూ ఉన్నాను, మీకు కూడా లాస్ట్ టైం చెప్పినా అండి, లెర్నింగ్ దీస్ థింగ్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద రిజల్ట్. ఫర్ అస్ ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్. యా The kind of intention we have, the kind of things that we do is more important than the result. Why? Because the outcome is or should be a byproduct of our intention and action. Correct. Okay. So dan varaku we are there to help you, to support you. We want this to be like a lifestyle change, a life skill forever for you. But people in this, I've seen a lot of testimonials. People have gone through a good transition, like from everything, like they have amazing results. Last year kuda we helped more than 1,000 couples, even with respect to infertility. Wow. Wherein people spent lakhs of rupees to, get fertile. Okay, no? And that is something. వాళ్ళ చాలా మంది మా కోచ్లు పేర్లు పెట్టేసుకొని ఉన్నారు పిల్లలకి. Wow. They tried and they gave up and they ruined their bodies for those hormones. Okay. And అది మనం వాళ్ళు అంటే those are the hardest stories. Yeah. మూవింగ్ స్టోరీస్ అవి, మామూలు కాదు. ఇప్పుడు వెయిట్ లాస్ ఇవన్నీ ఓకే, ఓకేనా? అంటే అలాంటి ఇప్పుడు దీక్ష గారు కూడా ఉన్నారు. ఐ డోంట్ నో అబౌట్ హర్ స్టోరీ, బట్ మై స్టోరీ ఇస్ ఆల్ వెయిట్ లాస్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ ఓన్లీ. హార్మోనల్ అవన్నీ బ్యాక్ టు నార్మల్. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత వచ్చిందండి కొంతమందికి, దట్ ఈస్ ద బ్లాక్ ఫర్ దేర్ ప్రెగ్నెన్సీ. అవును, కరెక్ట్. ఇప్పుడు మీకు తెలియ అంటే మా దగ్గరకు వస్తూ ఉంటాయి కదా, ఫర్ ఎవ్రీ 100 couples 60% couples are infertile, either men or male or female. 60% of them cannot conceive naturally. పాత రోజుల్లో చెప్పేటప్పుడు పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనేయండి అని. ఊరికే కాదు అది అప్పట్లో, అర్థమవుతుందా? ఇప్పుడున్న వాళ్ళల్లో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఇట్స్ నాట్ కెరియర్, ఇట్స్ నాట్ సంథింగ్. వై? బికాస్ అవన్నీ ఉన్నా కూడా దే డోంట్ హ్యావ్ దట్ పీస్ ఆఫ్ మైండ్ with this, and all the fertility centers, they take them for a ride. And ఆ ఫర్టిలిటీ మొత్తం ప్రాసెస్ కి అండి లాక్స్. మళ్ళీ మెంటలీ కూడా ఇట్స్ బ్యాటిల్ కదా, మెంటల్ కాదు, అక్కడ లూజ్ అయిన బాడీ పిల్లల కన్నా తర్వాత కూడా దే కెన్ నెవర్ గెట్ బ్యాక్ దేర్ బాడీ. దే గెట్ చిల్డ్రన్ బట్ దే లూజ్ దేర్ బాడీ బికాస్ ఆఫ్ దట్. ఓకే. సో అలాంటివి థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఇప్పుడు మేమేమంటే ఇప్పుడు మా వరకు వచ్చిన వరకు వీ వాంట్ టు మినిమైజ్, వీ వాంట్ టు గివ్ అవర్ బెస్ట్. అట్ మోస్ట్ దే ఫీల్ వెరీ గుడ్ అబౌట్ దేర్ బాడీ. ఇప్పుడు కొన్ని కైండ్ ఆఫ్ బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, వీ కెనాట్ డూ ఎనీథింగ్. బట్ బర్త్ డిఫెక్ట్స్ పర్సంటేజ్ 2-3% మించి ఎప్పుడూ ఉండదు. ఇప్పుడు 60% అంటే 60% ఆర్ నాట్ బర్త్ డిఫెక్ట్స్, లైఫ్ స్టైల్. దాంట్లో ఒక 4-5% బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి. అవి మా వరకు వచ్చినప్పుడు కూడా మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఒక 2-3 months తర్వాత చెప్పేస్తాం, దిస్ ఈస్ ద లిమిటేషన్, నౌ యు గో ఫర్ ది అదర్ థింగ్స్. కానీ బయట డాక్టర్స్ అట్లా కాదు, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇంతే మీకు, యూ హ్యావ్ టు గో ఫర్ దిస్. Very good cause and good luck to
the wellness team, but amazing, Dayanand garu. Very inspirational. Okay. Yeah. Thank you. Thank you. Take Have a care. great Bye. Good night. Get Mm. some rest. Thank you. పాపం లేట్ అయిపోయింది. సరేనా? Bye. Okay, bye. Bye. Bye, Nandini. బాయ్ అండి. బాయ్ అండి. Thank you, sir. Thank you for your time.